ఆవిడ యాంకర్గా చేశారు, తర్వాత మోడల్ అయ్యారు, తర్వాత యాక్టర్ అయ్యారు, తర్వాత బిగ్ బాస్లోకి వెళ్ళారు, ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు. ఇప్పుడు లైఫ్ సాఫీగా సాగుతుంది. డైరెక్టర్ ఎందుకు అయ్యారు? ఎందుకంటే డైరెక్షన్ అంటే చిన్న ఆర్టే జోక్. దాంతోపాటు నిర్మాత కూడా అయ్యారు. చాలా కష్టాలు, ఓన్ రిలీజులు చాలా ఉంటుంది. 19వ తారీఖు రాకపోతుంది క్రైమ్ ఫైల్, చిన్న రియల్ బేస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు జరిగే యూత్ చేసే తప్పుల్ని ఆవిడ సినిమాగా తీశారు. దాంతో చాలా పాటు కష్టాలు పడ్డారు. ఆవిడ లైఫ్ కూడా చిన్నగా ఏం సాఫీగా స్టార్ట్ కాలేదు. కష్టాలు నష్టాలు అన్నీ దాటుకుంటూ వెళ్ళింది. ఆవిడ ఎవరో కాదు, సంజన. బిగ్ బాస్ సంజన అంటే ఇంకా అర్థమవుతుంది. హాయ్ సంజన గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి. చిన్న కరెక్షన్స్, క్రైమ్ రీల్ అండి. క్రైమ్ రీల్. ఎస్. ఎలా ఉన్నారు? బాగుందా అండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. 19th రిలీజ్ కాబోతుంది క్రైమ్ రీల్. అవును. ఎలా టెన్షన్ గా ఉందా? చాలా అండి. తినడం లేదు, తినాలన్నా టెన్షన్, నిద్ర సరిగా పట్టట్లేదు. లోపల ఫీల్ అయితే ఉందండి నిజంగానే. అంటే మనకు తెలిసి మన ప్రోడక్ట్ ఇస్ గుడ్ అనేది, ఎవరి ప్రోడక్ట్ వాళ్ళు గుడ్ ఉంటుంది. కాకపోతే పక్కన వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారనే టెన్షన్ అయితే 100% ఉంటుంది. అది ఏ మేకర్ కైనా ఉంటుంది, ప్రొడక్షన్ హౌస్ కైనా ఉంటుంది. వాళ్ళు కూడా ఎంత బ్లాక్ బస్టర్ తీసినా కూడా వాళ్ళు పడే టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. ఓకే, 19th అంటే మీ ఒక్కటే క్రైమ్ రీలే కాకుండా ఇంకా డార్లింగ్ ఒకటి ఉంది, ద బర్త్డే బాయ్ ఒకటి ఉంది, ఇంకా 2-3 చిన్న 7 సినిమాస్ ఉన్నాయండి. 7 సినిమా. ఎట్లా అన్నిటికీ సినిమా థియేటర్లు ఎక్కడ దొరుకుతాయి? అంటే దేవుడు దేవాలే, నాకైతే వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టలేదండి. చాలా మంది చిన్న సినిమాలు థియేటర్స్ ఇవ్వరు అంటారు. నాకు ఇంకెక్కువ థియేటర్స్ ఉన్నాయి. నేను క్యూబులు కట్టుకోలేక నేను వద్దంటున్నా. నేను అటు డబ్బులు కట్టాలి కదా, మళ్ళీ ఫ్రీగా ఇవ్వరు కదా థియేటర్స్ ఏవి. వాటన్నిటికీ మేనేజ్ చేసి కట్టాలంటే నా దగ్గర డబ్బులు వద్దు నాయన అంటున్నాను నేను. నాకు చాలా ఎక్కువ థియేటర్స్ ఇచ్చారు. థియేటర్లు వద్దంటున్నారు మీరు? నేను వద్దన్నాను. ఫస్ట్ టైం చూడండి. అదివరకు చిన్న సినిమా అంటే థియేటర్ లేవని గోల పెట్టేవాళ్ళు. ఎట్లా అండి? ఎప్పుడు మేము సినిమా చూడాలి, ఆ సినిమా మా ఫ్రెండ్స్ చూడాలి, అయితే అందరూ చూడాలి, ఫ్యామిలీతో చూడాలి. ఎప్పుడు 7 సినిమాలు రిలీజ్ అవుతుంటే నేను ఫస్ట్ మీ చూడాలా, లేకపోతే డార్లింగ్ చూడాలా, లేకపోతే బర్త్డే బాయ్ చూడాలా, ఈ వరుసలో ఏ షో చూడాలి? మార్నింగ్ షో చూడాలా, ఎట్లా చూడాలి? మాదే చూడాలండి. ఎందుకంటే లేడీస్ ఇస్ ఫస్ట్ కాబట్టి ప్రియారిటీస్ మాకు ఇవ్వాలి. సో బస్ లోనే మాకు ఇచ్చినప్పుడు, ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు, ఒక అమ్మాయి డైరెక్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మాకే ఇవ్వాలి కదా. ఏంటి ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడ చేయలేదు మీరు? నాకు తెలిసి ఆమె ఖాళీ కూడా లేదు. ఎందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్షన్ మీద ఎటువంటి అవగాహన లేకుండా సినిమా డైరెక్ట్ చేయడం అది టాస్కే, పెద్ద టాస్క్. ఎందుకు చేయాలనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే ఒకటండి, ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూస్తూ కూర్చుంటే ఏ కాలం ఏది గడవదు అనేది ఒకటి ఉంది. సో నేను అదే అనుకున్నాను. ఇప్పుడు నేను ఎవరో అవకాశాలు ఇస్తారు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి 8 years అవుతుందండి. 8 years లో ఆల్మోస్ట్ నేను ఎన్ని ఆఫీసులకు వెళ్ళామో మనకి తెలుసు. అంటే చాలా వందల ఆఫీసులకు వెళ్ళి ఉంటాను. దానిలో చేసిన సినిమాలన్నీ 10 సినిమాలు. అంటే మిగతా 100 మంది ఏమయ్యారు? ఇవ్వలేదు. అంటే నేను నచ్చక ఇవ్వలేదు, దానికి నేను సూట్ అవ్వక అన్ని వదిలేస్తే పక్కకు పెడితే ఎందుకు ఎవరో ఇచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సినంత అవసరమే ఉంది? నువ్వే చేయొచ్చు కదా. నువ్వు క్రియేటర్ కాదు కాబట్టి నువ్వు అడిగే పొజిషన్ లో ఉన్నావు. నువ్వు క్రియేటర్ అయితే నిన్ను అడిగే పొజిషన్ లో ఉన్నావు. సో అనేది నాకు అనిపించింది. ఇప్పుడు క్యారెక్టర్లు ఇవ్వలేదనే ఫ్రస్ట్రేషన్ తో సినిమా డైరెక్షన్ చేస్తారా? నాలాగా ఇంకా సఫర్ అవ్వకూడదని చేశాను. నాలాంటి అమ్మాయిలకి ఆపర్చునిటీస్ ఇవ్వడం కోసం చేశాను. దాని మీద రిస్క్ ఉంటుందండి? ఎందుకు ఉండదండి? ఉన్నదంతా పెట్టేసా ఇప్పుడు తీసుకొచ్చి. రాకపోతే రిస్కే కదా. కొన్నారా? ఎవరన్నా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరన్నా కొన్నారా? అంటే హెల్ప్ చేశారు కానీ ఇట్స్ నాట్ డిస్ట్రిబ్యూటింగ్ అమ్మలేదండి. సెల్ఫ్ రిలీజ్ చేశారు. ఎంత అయిందండి బడ్జెట్? ఆల్మోస్ట్ 2 దాటేసిందండి. 2.5 దగ్గర 3 అనుకోండి. 3 అవుతుంది. ఓటీటీ ఏమన్నా కన్ఫర్మ్ అయిందా? అప్రోచ్ పెట్టామండి, బట్ అది ఇంకెప్పటికి అవుతుందో మనకు తెలియదు. బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు? కాలేదండి. పెట్టాము, బట్ పాజిటివ్ గానే ఉంది, మనకు వస్తుంది సూన్ అనేసి. బట్ అబ్బంది రిలీజ్ చెప్పలేము కాబట్టి చెప్పట్లేదు. సూపర్ అండి. ఎవరన్నా మీలాంటి డైరెక్షన్ మీద అవకాశాల కోసం లేకపోతే డైరెక్షన్ చేయాలనుకున్నారు, ఎవరు అవకాశాలు లేదు మనమే క్రియేట్ చేస్తే 10 మందికి ఉపాధి కలుగుతుంది అనేది ఉద్దేశంతో మీరు చేశారు. అటువంటిది అంత క్రియేషన్ ఉన్నప్పుడు ఎవరినైతే మీద చేపెడతారు? ఇప్పుడున్న యంగ్స్టర్స్ కానీ ఎవరో కథ రాసుకుని, మంచి కథ రాసుకుని ప్రొడ్యూసర్ని పట్టుకుని వాళ్ళతో చేపిస్తారు. ఎందుకు ఆ ప్రొడ్యూసర్ కూడా మీరే అవ్వటం ఎందుకు? ఇప్పుడు అమ్మాయి వరకు ఏంటంటే స్కిన్ షో చేయాలి, క్యారెక్టర్ వరకు మాత్రమే గానీ ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ లో లేడీస్ తక్కువ. ఎడిటింగ్ కానీ దేనికి కానీ, మన ఫిలిం మేకింగ్ అని వాట్ ఎవర్, కెమెరా డిపార్ట్మెంట్ కానీ ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ గర్ల్స్ తక్కువ. చాలా తక్కువ. ఎందుకంటే అమ్మాయిల్ని జస్ట్ వాళ్ళు ఎలా చూస్తారంటే
ఒక ఐటమ్ సాంగ్ కో లేకపోతే హీరోయిన్ కో లేకపోతే హీరోయిన్ చెల్లెలకో వీటి వరకే అమ్మాయిలు. సో ఈ టెక్నికల్ లో వస్తే సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. మారలేదు సంజన, మీరు చెప్పింది కొంతవరకు ఏకీపిస్తారేమో, కానీ ఇవాళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కాస్టింగ్ లో కానీ, లేకపోతే ప్రొడక్షన్ మేనేజరింగ్, ప్రొడక్షన్ కంట్రోలర్ కానీ ఇలాంతా లేడీస్ ఉన్నారు చాలా డిపార్ట్మెంట్. ఎంత పర్సెంటేజ్ ఇప్పుడు వస్తున్నారు మీరంతా? నేను అదే అండి, ఇప్పుడు వస్తున్నాం, ఇప్పుడు క్రియేట్ చేస్తున్నా అంటున్నాను. నేను కూడా అదే చెప్తున్నా. ఇంతకు ముందు అమ్మాయిలంటే అలాగే ఉండేవాళ్ళు, హీరోయిన్ లేకపోతే ఆర్టిస్ట్ అంతే. ఈ టెక్నిక్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు నేను వెళ్ళిపోయి అసిస్టెంట్ కింద చేసి ఎవరో ఒకళ్ళు, ఇప్పుడు మీరే పెద్ద డైరెక్టర్ అనుకోండి, మీ దగ్గర చేసుకుంటూ అసిస్టెంట్, అసోసియేట్, కో డైరెక్టర్ వరకు వచ్చే స్టేజ్ కి అప్పటికి 8 years పడుతుంది నాకు. 8 years కి నాలో టాలెంట్ ఉంటుందో చచ్చిపోతుందో తెలియదు. ఎందుకు అన్ని సినిమాలు ఎందుకు చేయాలి? ఒక సినిమా చేస్తే సరే. ఒక్క సినిమా అప్పుడు నేనే ఉన్నాండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరకు వస్తాను, సార్ లేదు సార్ నేను ఇలాగా సినిమా స్టోరీ రాసుకున్నా, నాకు ప్రొడ్యూస్ చేయమంటే పక్కెళ్ళి ఆడుకోమ్మా అంట. ఏమంటారు? ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే అమ్మాయిలకి ఏం తెలుసులే, ఇంత డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేయగలుగుతారా, ఇంత రిస్క్ చేసే సినిమా రిలీజ్ చేయగలుగుతారా అనేది మెయిన్ పాయింట్. నన్నైనా ఎవరైనా ఎందుకు నమ్ముతారండి? ఎవరు పెడతారు? ఇప్పుడు వెళ్ళి 3 కోట్లు కావాలి సార్ నేను సినిమా తీస్తానని అంటే, అమ్మ సినిమాలో ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఇస్తాను కానీ సినిమా నీకు ఇవ్వరమ్మా అంటే. ఇప్పుడు నేను రిస్క్ చేసుకున్న నా లైఫ్ నేను రిస్క్ చేసి పెట్టాను కాబట్టి ఓకే, మైనస్ ఉండొచ్చు, మైనస్ పర్ఫెక్ట్ అని నేను చెప్పను, ఉండొచ్చు. బట్ కాకపోతే ఈ అమ్మాయి ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు సినిమా తీసుకెళ్లి రిలీజ్ చేయగలిగింది, 100 థియేటర్లో రిలీజ్ చేయగలిగింది అంటే దిస్ ఇస్ నాట్ ఈజీ కదా. అప్పుడు ఇంకొక నేను అడగడానికి ధైర్యం సరిపోతుంది కదా. అసలు ధైర్యం కూడా చేయరు ఎవరు. ఇప్పుడు నేను అడగలుగుతాను, సార్ నా సినిమా తీసాను, రిలీజ్ చేశాను, ఓటీటీకి పంపించాను, ఇప్పుడు ఐ ఆస్క్ సార్ నాకు ప్రొడ్యూస్ చేయండి అని ఎవరు నేను అడగలుగుతాను. దట్ ఈస్ ద రీజన్. సూపర్ అండి, మామూలు ధైర్యం కాదు, ఎంత ధైర్యం. కాకపోతే పర్లేదా సినిమా, ఎందుకంటే లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. ఎందుకంటే సినిమా రంగం అంటేనే 5% కూడా సక్సెస్ రేట్ లేదు ఇండస్ట్రీలో. ఈ ఇండస్ట్రీలో మీరు తీసుకొచ్చి 3 కోట్లు పెట్టేశారు. పర్లేదు, ఒకవేళ రాకపోయినా కూడా సంజన అడ్జస్ట్ అయ్యి తర్వాత రన్ చేసే క్యాపబిలిటీ ఉందా? సార్ బేసికల్లీ ఏంటంటే నా వరకు నేను ఏ రోజు ఉన్నది అని పక్కన వాళ్ళకి చెప్పుకోలేదు, లేదు అని బాధపడలేదు. నా వరకు ఏంటంటే నాకెంత ఉంది, ఏముంది, ఎలా ఉంది అనేది కూడా నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే నాకు ఏ యూట్యూబ్ ఛానల్స్ లేవు, నేను సోషల్ మీడియాలో యాక్టివ్ గా కూడా ఉన్నాను. నేను ఈ రోజు ఇది కొనుక్కున్నాను, ఇలా ఉన్నాను, నాకు ఎప్పుడు నేను పబ్లిక్ షేర్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు సార్. వాట్ ఎవర్ నా కష్టం, నా హ్యాపీనెస్ వాట్ ఎవర్ నేనే బాధపడతా, లేదా నా ఫ్యామిలీతో షేర్ చేసుకుంటా. ఈ రోజు ఎస్ మీరు అన్నట్టు 3 పెట్టేశాను, అది చిన్న అమౌంట్ కాదు నాకు కూడా, రాలేదు దెన్ ఫైన్. బట్ ఎప్పుడు సంపాదించలేను కదా, సంపాదించుకోకుండా ఉండలేను కదా, సంపాదిస్తా. బట్ ఇది నాకు ఒక స్టెప్పే కదా, నాకు ఇది నా మెట్టు నేను క్రియేట్ చేసుకున్నాను సార్. రాలేదు ఫైన్, దాన్ని ఎలా సంపాదించాలని కసి ఇంకెక్కువ పెరుగుతుంది నాకు. తిరిగి ఎలా అయినా పోగొట్టిన తేవాలని కష్టం ఇంకెక్కువ హార్డ్ వర్క్ చేస్తాను. చిన్న అమౌంట్ కూడా కాదు అది. వచ్చినాయి అనుకోండి బెల్లని కూడా, ఈ అమౌంట్ ని మళ్ళీ సినిమాకి ఉపయోగిస్తాం. సో ఏదొచ్చినా నేను పాజిటివ్ గానే ఉన్నాను సార్. సూపర్. ఏంటి ఒక హంట్ చేస్తే ఏదో ఒక ఎలిమెంట్, ఒక సినిమాని డ్రైవ్ చేయాలంటే ఒక ఎలిమెంట్ ఏదో డ్రైవ్ చేస్తే, ఎక్కడో విన్న కంటెంట్ కానీ, ఇప్పుడున్న జనరేషన్లో మీరు టీవీలు చూడటమో, న్యూస్ పేపర్ అంటమో, లేకపోతే మీ ఫ్రెండ్స్కి జరగటమో, చుట్టుపక్కల జరగటం ఏదో ఉంటే కానీ మిమ్మల్ని ఆ పాయింట్ హంట్ చేయదు. అది కథ దాకా తీసుకొచ్చి డైరెక్షన్ దాకా తీసుకెళ్తుంది. ఎటువంటి ఎలిమెంట్స్ పెట్టారు అంటే సార్? ఇది మూవీ వచ్చి ప్రజెంట్ జరుగుతున్న స్టోరీ. ప్రజెంట్ ఈ రీల్స్ ఎడిక్షన్ వల్ల లైఫ్ ఎలా స్పాయిల్ చేసుకుంటున్నారు అనేది సినిమా సార్. దాని మీద కంటెంటే. అంటే నేను అనుకున్నాను ఏదో ఎక్కడో ఒక 2 ఫైట్లు కొట్టేస్తే హిందీ రైట్లు వచ్చేస్తాయి, 4 ముద్దులు పెట్టుకుంటే ఈ రైట్స్ వచ్చేస్తాయి, ఒక మధ్యలో ఐటమ్ సాంగ్ పెడితే ఇలా వస్తుంది. నాకు ఇలాంటి కాన్సెప్ట్ ఇష్టం లేదు సార్. నాకు కంటెంట్ బేస్డ్ ఇష్టం. లైక్ మలయాళం ఫ్లేవర్స్, తమిళ్ ఫ్లేవర్స్ ఇష్టం సార్. అంటే ఓన్లీ కంటెంట్ ఉండాలి. ఎక్కడ దొరికితే గ్యాప్ దొరికితే 6 సాంగ్లు పెట్టేస్తే అరగంట సినిమా తీసేద్దాం అన్నది కాన్సెప్ట్ వద్దు. అరగంట సినిమా లేకపోయినా వల్ల 2 hours లో సినిమాను కంటెంట్ చూపించగలగాలనే కాన్సెప్ట్ నాది. నేను అలా అనుకున్నాను. ప్రజెంట్ సిచ్యువేషన్ ఉండాలి, కొత్తగా ఉండాలి, ఇక్కడ చూసిన సినిమాలో ఉండకూడదు. ఫస్ట్ నువ్వెప్పుడు ఎంత ప్యాడింగ్, చాలా మంది అంటారు ప్యాడింగ్లు పెట్టేసేస్తే సినిమా అంటారు. ప్యాడింగ్లు పెట్టిన వాళ్ళందరూ హిట్లు అయిపోతే సినిమాలు, అందరూ ఊరికే కంటెంట్ లేకపోతే ప్యాడింగ్ పెట్టి ఏం ఉపయోగం లేదు. అయితే నా వరకు ఆలోచించింది ఏంటంటే, ప్రజెంట్ టాపిక్ కి ఎవరైతే ట్రిగ్గర్ ఎప్పుడుందో దానికి టచ్ అవ్వాలి. ప్రజెంట్ లో అందరూ ఈ సినిమాని ఓన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు కంటెంట్ స్టోరీయే కావాలి. సో అలా అనుకుని ఆలోచించుకుని ప్రజెంట్ స్టోరీ కంటెంట్ ఏంటి, రీల్స్, ఇన్స్టా రీల్స్. రీల్స్ వల్ల అమ్మాయిలు ఎడ్యుకేషన్ ఆపేసి హస్బెండ్ కొంతమంది, అంటే అందరినీ కదా కొంతమంది, వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసేసుకొని ఎడిక్షన్, కంపారిజన్ సార్.
మీకన్నా నాకు ఎక్కువ లైకులు రావాలి, మీకన్నా నాకు ఎక్కువ వ్యూవర్స్ రావాలి, ఇలా లైఫ్ ఎలా స్పాయిల్ చేసుకుంటున్నారు అనేది ఈ సినిమా. రియల్ స్టోరీస్ ఉన్నాయా మీ దాంట్లో? ఎక్కడన్నా రియల్ ఇన్సిడెంట్స్? చాలా వరకు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు రోజు కూడా చూస్తూనే ఉంటాం మన న్యూస్ లో. మీరు తీసిన దాంట్లో ఎక్కడో ట్రిగర్ అవుతుంది కదా, ఎక్కడో రియల్ ఇన్సిడెంట్ ఇన్స్పైర్ అవుతాను కథ పుట్టడానికి, ఎక్కడో ట్రిగర్ అవ్వాలి పాయింట్ మీకు ఎక్కడో అయితే? లేదు సార్, రియల్ ఇన్సిడెంట్ అనేది ఏమీ లేదు కానీ, బట్ కాకపోతే నేను చదివిన ఆర్టికల్స్, న్యూస్ ఇవన్నీ బేస్ చేసుకొని రాసుకున్నవే. సో తర్వాత ఇంకొక పాయింట్ వచ్చి దీంట్లో ఏంటంటే, ఇండస్ట్రీ నమ్ముకొని వితౌట్ పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఒక అమ్మాయి వస్తే ఈ కోఆర్డినేటర్ అనే నా కొడుకులు ఎలా మోసం చేస్తారు అనేది సినిమా. ఇది ఇండస్ట్రీలో ఉంటానే, ఇండస్ట్రీలో బతుకుతూనే ఇండస్ట్రీని ఎందుకు అట్లా బ్లేమ్ చేయటం? కోఆర్డినేటర్లు అనేవాళ్ళు ఇండస్ట్రీ బేస్డ్ కాదు సార్. అసలు మేనేజర్స్ అనేది ఇండస్ట్రీ, కోఆర్డినేటర్లు అనేది వాళ్ళు ఇండస్ట్రీ కాదు. ఏముంది సార్, కోఆర్డినేటర్ కార్డులు ఉన్నాయా? ఉండవు అనుకుంటా, నాకు తెలుసు. కోఆర్డినేటర్లకు ఎవరు పర్ఫెక్ట్ గా మనకి కంపెనీ ఏమైతే మేనేజర్స్ ఉంటారో వాళ్ళు మేనేజర్లు, ప్రొడక్షన్ మేనేజర్స్ లేకపోతే కాస్టింగ్ మేనేజర్స్, వాళ్ళు తప్ప ఈ కోఆర్డినేటర్లు అనే వాళ్ళకి నాకు తెలిసి కార్డులు ఉండవు సార్. ఉండవు. వాళ్ళు ఏంటంటే ఏదో పేరు పెట్టేసుకొని మేము ఆ సినిమాకి వర్క్ చేసాం, ఈ సినిమాకి వర్క్ చేసాం అని చెప్పేసి వాళ్ళు ఇండస్ట్రియల్ అవుతారు సార్. వాళ్ళు ఏంది ఇండస్ట్రియల్ అవుతారు? అయినా కూడా ఎవరైనా కార్డు నెంబర్ చూపించి అమ్మాయి చెప్పమని చెప్పండి, ఇది నా పలానా కార్డు, నీ పేరెంట్స్ కి ఇస్తున్నాను, నిజాయితీగా నీకు సినిమాకి తీసుకెళ్తాను నేను అని చెప్పమని చెప్పండి. ఎవరు ఉండరు అలా. అవునా కాదా? ఇప్పుడు మీరు ఎన్ని వినుంటారు, నేను ఎన్ని వినుంటాను. ఎక్కడో పాపం ఊర్లో ఉంటారు, ఏదో కొంచెం ఫేమ్ వస్తుంది, వచ్చి వాళ్ళకి ఏంటి అవకాశాలు ఇప్పిస్తాను ఫోన్ చేస్తారు, తెప్పించి వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు చెప్పేసి వస్తారు, పలానా దాంట్లో మాకు అవకాశం వచ్చింది, మేము చేస్తున్నాం ఇంట్లో గొప్పగా చెప్పుకొచ్చేస్తారు. ఇక్కడికి వచ్చేసాక ఏంటంటే వాడు వెళ్ళిపోయి ఎక్కడో జూనియర్ ఆర్టిస్ట్ లో వెనకమాల మోడల్స్ లో తిప్పుతూ ఉంటాడు. పంపిణీ ఇంటికి వెళ్ళలేరు. ఇక్కడ పాపం పెద్దగా ఆఫర్స్ రావు. దీని వల్ల ఎన్ని మిస్టేక్స్ అవుతున్నాయి మీకు తెలియదా? చూసారా? నేను చాలా విన్నాను అది. నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు, అక్కడికి వచ్చిన ఫుడ్ కి ఇబ్బందిగా ఉంది అక్క, ఇంటికి వచ్చే సమయం ఏదైనా చిన్న ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి అక్క అన్నోళ్ళు చాలా మంది. మీరేం చెప్పారు? నేను ఇవన్నీ వదిలేసాయి, నీకు అవకాశం వస్తే చేసుకోలేదు, మంచి జాబ్ చేసుకొని సెటిల్ అవ్వని చెప్తా. ఇండస్ట్రీకి రమ్మనే వద్దనా? మీరు రమ్మని చెప్తా. అవకాశం ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా వచ్చింది సార్, సినిమా చేసుకో, తర్వాత ఇంకో సినిమా వచ్చేలోపు మంచి జాబ్ చేసుకో. ఎట్లా వస్తుంది సినిమా అవకాశం? ఎట్లా వస్తుంది? కోఆర్డినేటర్ లేకుండా, ప్రొడక్షన్ మేనేజర్ ఇలాంతా పరిచయం లేకుండా సినిమా ఎట్లా వస్తుంది సార్? మీకు ఇదే చెప్తారు, అందరూ ఉండరు సార్. దానిలో 70% వాళ్ళే ఉన్నారు సార్. ఆ 30% వాళ్ళు గుడ్ ఉండొచ్చు, ఎందుకంటే ప్రతి సినిమా జరగకోకుండా ఉండదు ఏది కూడా. బట్ మేజర్ 70% వాళ్ళే ఉన్నారు సార్. ఫ్రాడ్లు ఏంటంటే ఈ కమిట్మెంట్స్ అనే ఇవన్నీ క్రియేట్ చేసేది వీళ్ళే. డైరెక్టర్లకి వీళ్ళకి ఏం సంబంధం ఉండదు సార్, మధ్యలో క్రియేట్ చేసేది వీళ్ళే. అంటే ఇప్పుడు డైరెక్టర్ కి సంబంధం లేకుండా వీడు ఎలా క్రియేట్ చేస్తాడు? వాడు అడుగుతాడో లేదు కానీ ఈడే ఇంటెన్షన్ ఇస్తాడు. మీకు అర్థమవుతుందా? ఈ అమ్మాయి కమిట్మెంట్స్ వీడే ఇంటెన్షన్ ఇస్తాడు. ఆయనకు ఉంటుందో ఉండదో తెలియదు, డైరెక్టర్ ఉండదా? నాకు అమ్మాయి సార్, నాకే తెలుసు సార్. చెప్తున్నా, మీరు చెప్తున్నారు కదా సార్, అబ్బాయి మైండ్ సెట్ నాకు ఎట్లా తెలుసు సార్? డైరెక్టర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కొంచెం అప్రోచ్ కోసం, డైరెక్టర్ అప్రోచ్ కోసం ఈ అవకాశం లేకపోయినా వీడియో కలిగిస్తారని చెప్తున్నారు మీరు. నలుగురు ఉండొచ్చు సార్, నలుగురు ఉండొచ్చు. బ్రహ్మకైనా పుట్టదా రెమ్మ తెగులు అనేది ఒక సామెత ఉంటుంది. అంటే నేనే కించపరిచలో మాట్లాడుతున్నా, చెప్తున్నా. సో ఏంటంటే మెజారిటీ పీపుల్స్, అంటే నేను అందరూ ఉద్దేశించి మాట్లాడే కొంతమంది వరకు ఏంటంటే పోర్ట్రేట్ చేస్తే ఆబ్వియస్లీ టెంప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్. ఎందుకండి మీరు కానీ కొంతమంది ఫ్యూ పీపులే బయటకు వచ్చి కాస్టింగ్ కోచ్ ఉంటుంది ఇవన్నీ చెప్తున్నారు. మిగతా హీరోయిన్స్ ఎవరు కానీ కాదు కదండి, సక్సెస్ లో ఉన్న ఏ హీరోయిన్ మాట్లాడదు. సక్సెస్ వీళ్ళకి కూడా కాస్టింగ్ కోచ్ ఇవన్నీ వచ్చి ఉంటాయా? అడిగి ఉంటారా? వీళ్ళు కూడా అడిగే ఉంటారు. వాళ్ళు లైట్ తీసుకుని ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి వచ్చి మాడంత అవసరం ఉండకపోవచ్చు. ఒకటే సార్, ఆకలి ఇందాక అదే చెప్తున్నా, అడుగుతున్నాడు ఎప్పుడు అలవాడు, సైలెంట్ గా అనుకుంటాడు. ఆకలి వేసినోడే అరుస్తాడు సార్. అవకాశాలు లేనోడే బయటకు వచ్చి మాట్లాడతాడు. ఇది నిజం. అవకాశాలు ఉన్నప్పుడు ఎవరు మిస్యూజ్ చేసుకుంటారు సార్ బయటకు వచ్చి. సరే ఇంకొకటి, వాట్ ఈస్ ద సొసైటీ? మనకెందుకు? మనం తిన్నా, మనకు ఆఫర్లు వచ్చినాయి, మనం మంచుకున్నాం, మనం చూసుకున్నాం. సొసైటీని ఎడ్యుకేట్ చేయాలి అంటే ధైర్యం కావాలి సార్. వాళ్ళు నిజాయితీ పర్లేదే బయటకు వస్తారు. నా అలాగా అంతే. వీళ్ళు నిజాయితీ పర్లు కాదు, సక్సెస్ లో ఉన్న వాళ్ళు ఎవరు సార్? నాకు సక్సెస్ లేకపోయినా ఇలాగే ఉన్న సక్సెస్. ఇప్పుడు నేను సక్సెస్ లో ఉండి కూడా ఇదే మాట్లాడుతున్నా. ఎప్పుడైనా నేను ఒకటే మాట్లాడతాను. ఇది కష్టం కదా, రేపు పొద్దున ఇండస్ట్రీలో ఎవరైనా అవకాశాలు ఇస్తారు? ఇంకొకటి ఇచ్చేదేంటి సార్ అవకాశాలు? నేను ఎన్ని తీయగలరు సంజన? ఎన్ని తీయగలరు? ఇట్లా
సార్ 2 సినిమాలు ఇస్తా 2 సినిమాలు నా జీవితంలో చూసుకుంటూ ఇప్పుడు నష్టమే వచ్చింది సార్. నష్టమే వచ్చింది లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంటేనే బతుకుతానని నాకేం లేదు సార్. దేవుడి దయ వల్ల తింటాకి ఉంటాకైతే ఉంది చాలు. అంతకు మించి నేనేమి ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు సార్. నాకు ఈ రోజు నేను 3 కోట్లు పెట్టి సినిమా చేసినా నాది ఇప్పుడు మీరు కార్ చూసింది ఏంటి I20. నేను అదే కార్లో తిరుగుతున్నాను సార్. డబ్బులు ఉన్నా అదే కార్లో తిరిగాను, లేకపోయినా ఇప్పుడు సినిమా తీసిన అదే కార్. ఫస్ట్ బెలినో ఇది I20 ఇంట్లో వాళ్ళది. సో నేను అదే కార్లో తిరుగుతాను సార్. ఎందుకంటే నాకు మిడిల్ క్లాస్ లో ఉండడం అలవాటు అయిపోయింది. సో లగ్జరియస్ గా ఎప్పుడు ఉండవని షోలు చేయబట్టి చేస్తాం, అప్పుడప్పుడు ఎచ్చొత్తు చేస్తాం, వచ్చినప్పుడు ఇలాగే ఉంటాం. కాదు ఇండస్ట్రీ అంతా ముక్సూట్ గా మాట్లాడి ఇట్లా మీకు లాగా ముక్సూట్ గా మాట్లాడితే ఎట్లా సస్టైన్ అవుతారు? క్యారెక్టర్ ఇస్తారా సార్? ఇంకా నాకు సార్ నేను మీకు చెప్పడం మర్చిపోయాను. నేను ఒక 9 months ముందు వరకు ఈ స్క్రిప్ట్ లోనే ఉన్నాను సార్, రాసుకోవడం. ఎందుకంటే స్టోరీ, డైలాగ్ వర్షన్ ఎవ్రీథింగ్ నాదే కాబట్టి కొంచెం టైం పట్టేది. నేను మెల్లమెల్లగా రోజుకు ఒక సీన్ క్రియేట్ చేసుకోవడం, రాసుకోవడం, దీంట్లో డెవలప్ చేసుకున్నాం. మళ్ళీ ఇదంతా సినిమా రాసాక మళ్ళీ 3 సార్లు దీన్ని మార్పులు చేర్పులు చేసుకుని డెవలప్ చేసుకుని వచ్చా. 6 నెలలు దీని మీద కూర్చున్నా టోటల్లీ. అప్పట్లో కూడా తక్కువ వచ్చే అవకాశాలు. ఎప్పుడైతే నా ప్రొడక్షన్ స్టార్ట్ చేశానో అప్పుడు సంజన వైజాగ్ లో ఒక 1 వారం రోజులు షూట్ ఉంది, ఏం చేస్తావా? తర్వాత కన్నడ సినిమాలో సెకండ్ హీరోయిన్ చేస్తావా? ఇప్పుడు మొదలెట్టారు. అరే నాకు ఖాళీ లేదురా అంటే ఇప్పుడు పిలుస్తున్నారు నన్ను. ఈ 8 నెలల నుంచి దగ్గర వరకు 15 నుంచి 20 ఫోన్లు వచ్చేసారు నాకు. నేను నా సినిమా ఇది నాకు ఇంపార్టెంట్ అంతే. ఏంటి ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చి డైరెక్షన్ చేస్తుంది, ప్లస్ ఆయన తనే మెయిన్ లీడ్ చేస్తుంది. ఏంటంటే ప్రొడక్షన్ వాళ్ళు కానీ మిగతా క్రాఫ్ట్ వాళ్ళు కానీ ఆడేసుకుంటారు. ఎందుకంటే మీ దగ్గర అనుభవం లేదు. క్రాఫ్ట్స్ మీద అనుభవం ఉంటే తప్ప, అనుభవం ఉంటేనే మిస్లీడ్స్ జరుగుతూ ఉంటాయి. ప్రొడక్షన్స్ లో కానీ చాలా డిపార్ట్మెంట్స్ లో మిస్లీడ్స్ జరుగుతూ ఉంటాయి. అటువంటిది ఓ పక్కన డైరెక్షన్ చేస్తా, ఒక పక్కన మెయిన్ లీడ్ చేస్తూ, ఓ పక్కన ప్రొడక్షన్ ఎట్లా మేనేజ్ చేయడం, వాళ్ళందరినీ ఎలా కంట్రోల్ చేసుకున్నారు? గొంతు సార్, గొంతు కటింగ్ అంతే. ఇంకా ప్రొడక్షన్ అసలు ఎప్పుడు ఆల్ సపోర్టెడ్ సార్. ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈ అమ్మాయి కదా ఎందుకు సపోర్ట్ చేయాలి మనం, ఇది అరిస్తే మనం ఎందుకు పడాలి, అలా ఏం లేదు సార్. ఆ చైర్ కి రెస్పెక్ట్ ఇచ్చారు. ఐఎమ్ హ్యాపీ విత్. సో నాకు ల్యాబ్స్ లో కూడా ప్రసాద్ సారథి స్టూడియోస్ లో కూడా వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళు, అయినా కూడా ఇంత చిన్న సినిమాకి మనం ఎందుకు ఈ అమ్మాయి అలా ఏం లేదు సార్. ప్రతిదీ పాప నాకు తెలియకపోతే వాళ్ళు ఇంకా అవుట్పుట్ నాకు చెప్పారు, ఇలా చేసుకోండి టు బెటర్ అని చెప్పి. సో నాకు అందరూ సపోర్ట్ చేశారు, నన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేదు. ఇంకా వెనక ముందంటారా కొంచెం నేను ఒకళ్ళు మామూలుగా చేసేదానికన్నా డబల్ వర్క్ చేసుకున్నా, కొంచెం డబల్ కష్టమైంది. సంజన ఎన్ని పాటలు ఉంటాయి, ఎన్ని ఫైట్స్ ఉంటాయి? స్టోరీకి 2 సాంగ్లే సెట్ అయినాయి సార్. ఒకటి లవ్ సాంగ్, తర్వాత సాడ్ సాంగ్. సో అంటే అమ్మాయి లైఫ్ స్టోరీ అంతా సాంగ్ లో కనిపిస్తుంది. సాడ్ అంటే లవ్ సాడ్ కాదు. సో వాట్ ఈస్ ద అమ్మాయి స్టోరీ అనేది, అసలు ఎంత ఆకాశానికి నిచ్చెనలేసి ఇప్పుడు నువ్వు ఎలా పడిపోయావు అన్నది ఒక పాట సార్. ఫస్ట్ వాళ్ళ బావ అనే క్యారెక్టర్ తను లవ్ చేసేది ఒక సాంగ్. అమ్మాయి చచ్చిపోతుంది కదా, ఎవరు చంపుతారు ఏంటి అది ఇప్పుడే చెప్తా సార్. 19th చూడద్దా మీరు? 19th చూడాలి మరి. రీల్స్ చేసి అమ్మాయి చనిపోతుందా, లేకపోతే ఇండస్ట్రీకి వెళ్ళి అమ్మాయి చనిపోతుందా? అదే చూడాలి సార్ మీరు. వాళ్ళిద్దరు ఎవరు చనిపోతారు అనేది చూడాలి. 2 ప్యారలల్ గా నడుస్తుంటాయి స్టోరీస్. బాగా రాసుకున్నారు కదా, 2 మంచి లైన్స్ పట్టుకున్నారు, ట్రెండింగ్ లో ఉన్న లైన్స్. మీరు సినిమా చూస్తే అసలు లాస్ట్ ఒక 40 minutes సినిమా అయితే అసలు మీరు నాకు ఇప్పటి వరకు ల్యాబ్ లో వచ్చిన రిపోర్ట్స్ అవి సార్. లాస్ట్ అయితే కూర్చోబెట్టేసారు మేడం. అసలుకి ఎవ్వరు అసలుకి బీజిఎమ్స్ కానీ మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా ఇచ్చారండి. సో డిఓపి వాట్ ఎవర్ ఏదైనా సరే మా టీం అంతా బాగా వర్క్ చేశారు. ఎడిటర్ సాగర్ అందరూ బాగా వర్క్ చేశారు. సో లాస్ట్ ఒక 40 minutes ఫిలిం అయితే అసలు మీరు బయటకు వచ్చి చెప్తారు ఖచ్చితంగా సినిమా చూసాక. సూపర్. కాదండి, ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు, మళ్ళీ మెయిన్ లీడ్ చేస్తున్నారు. అది ఎవరు? మెయిన్ లీడ్ చేయలేదు సార్. మెయిన్ లీడ్ ఎస్ఐ క్యారెక్టర్ చేస్తున్నారు. ఎస్ఐ క్యారెక్టర్ చేశారు. ఎస్ఐ క్యారెక్టర్ అంటే ఇంచుమించు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కాబట్టి అది కూడా టెన్షన్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ మెయిన్ లీడ్ కాకపోయినా అది ఆ క్యారెక్టర్ మీరు చేయకోకుండా ఓన్లీ డైరెక్షన్ మీద ప్రొడక్షన్ మీద పెట్టుకుంటే కరెక్ట్ అనిపించింది ఎప్పుడైనా చేస్తున్న టైంలో? మల్టీ చేయటం కంటే కూడా నాకు ఆ క్యారెక్టర్ కి చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు సార్. మీరు చాలా బాగా చేశారు. అది అంటే ఒకటి సార్, నాకు ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, లేదా అమ్మాయిలు కూడా ఉన్నారు. చాలా మంది అన్నారు హాస్ని అని కొత్త అమ్మాయి చేస్తుంది, అమ్మాయి కూడా హీరోయిన్. సో భరత్ హీరో వచ్చి భరత్. సో నాకు చాలా మంది తెలుసు, బిగ్ బాస్ వాళ్ళు వీళ్ళు చాలా మంది తెలుసు. ఎవరైనా కావాలంటే పెట్టేయచ్చు. బట్ కాకపోతే నాకు ఆ రగ్గుల్ లుక్, సో అలాగ ఊరు టైప్ ఆఫ్
కొంచెం ఆ స్ట్రక్చర్ నాకు దొరకలేదు సార్, అందుకే కొత్తలు తీసుకోవాల్సి వచ్చింది. ఓన్లీ ప్యాడింగ్ కావాలంటే నాకు మీకు తెలుసు ఎంతమంది సీరియల్లో ఇంకొకటి, బట్ నాకు అలా అనిపించలేదు. బట్ సినిమా అలానే ఉండాలి. నాకు ఆ క్యారెక్టర్ సెట్ అయింది కాబట్టి నేను చేశాను. వేరే క్యారెక్టర్ సిటీ సెట్ అయింది కాబట్టి సినిమా పెట్టుకున్నా, భర్త సెట్ అయ్యి భర్తను పెట్టుకున్నా, అర్జున్ అని ఇలాగ అందరూ ఎవరిని వాళ్ళు చూసి ఆ క్యారెక్టర్ డిజైన్ చేసి వీళ్ళు ఆడిషన్ చేసి టెస్ట్ చేశాక తీసుకున్నారు సార్. ఊరికే ఏదో పెట్టేద్దాం అలా ఏం లేదు సార్. సంజన వాళ్ళు చూస్తున్నారు, మీరు పెద్ద హీరో సినిమా కూడా బాగోపోతే, మార్నింగ్ షో టాక్ బాగోకపోతే మ్యాట్నికి థియేటర్ దగ్గర ఆడియన్స్ ఉంటారు. ఇంత రిస్క్ ఉన్న టైంలో డైరెక్షన్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు, 3 కోట్లు ఖర్చు పెట్టారు, ఇంత చేశారు. ఈ టైంలో చాలా మంది సేఫ్ జోన్కి వెళ్తారు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ పోతారు, వాళ్ళతో మాట్లాడుకుంటారు, లేకపోతే హాట్స్టారో లేకపోతే G5 మాట్లాడుకుని వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు, బ్రేక్ ఈవెన్ అయిపోతారు. ఇంత రిస్క్ చేసి ఆడియన్స్ థియేటర్ రాని పరిస్థితి, ఎందుకంటే ఆఫ్టర్ కరోనా ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయింది. ఏమాత్రం ట్రైలర్ కానీ సాంగ్స్ లేకపోతే ఏదన్నా కానీ ఏమాత్రం యూనిక్గా లేకపోయిన పక్షంలో ఏమాత్రం డిసప్పాయింట్ చేసినా థియేటర్ మొహం కూడా చూడలేదు. ఈ టైంలో రిస్క్ చేస్తున్నామని ఎప్పుడైనా అనిపించింది? చాలా మంది చెప్పారు సార్, భయపెడుతూనే ఉన్నారు. అంటే ఇన్ని థియేటర్లు బుక్ 100 థియేటర్లు తీసుకున్నావు, రేపు ఏంటి పరిస్థితి, మళ్ళీ ఇవన్నీ ఆడియన్స్ వస్తారా, అది ఇది ఎలాగా అని అనుకున్నాను నేను. ఓకే సార్, పెద్ద హీరో అంటే పెద్ద సినిమా సార్, కొత్త వాళ్ళు ఉంటే చిన్న సినిమా, అంతేగాని సినిమా ఇది సినిమా. సినిమాలో ఏం చిన్న పెద్ద ఉండదు సార్, అన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ చేసుకుంటేనే సినిమా సార్. వాళ్ళు ఎంత కష్టపడతారో మేమంతే కష్టపడతాం సార్. వాళ్ళు ఎన్ని చేయాలో మేము అన్నీ చేస్తాం. అయితే వాళ్ళు కోర్టులో నీట్ గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సీన్ తీసుకుంటారు, మనకి బడ్జెట్ ని బట్టి 4 సీన్లు తీసుకుంటాం. వాళ్ళు డబ్బులు బట్టి ప్యాడింగ్ వాళ్ళు పెట్టుకుంటారు, మన డబ్బులు బడ్జెట్ ని బట్టి ప్యాడింగ్ పెట్టుకుంటాం. అంతే తేడా తప్ప సినిమా అది సినిమా సేమ్ సార్. ఎగ్జామ్ బడిలో అదేమంటారు కదా, గవర్నమెంట్ స్కూల్లో చదివినా 10th క్లాసే, నువ్వు పెద్ద స్కూల్లో చదివి 10th క్లాసే, ఎవరైనా ఎగ్జామ్స్ రాయాల్సిందే, పాస్ అవ్వాల్సింది, ఇయర్ మొత్తం చదవాల్సిందే. మేము కూడా అంతే సార్. కాకపోతే ఏంటంటే రిజల్ట్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంది సార్. భయం చాలా ఉంది, అంటే మళ్ళీ సపోర్ట్ చేస్తారా అని కొంచెం ఉంది. కానీ నా సినిమా కంటెంట్ మీద నాకు నమ్మకం సార్, నేను బాగా తీసానని నమ్మకం. ఇప్పుడు నాకు లేకపోతే నేను జనాలకి ఏం చెప్తా సార్? నా నమ్మకం ఏంటంటే అంత మందితో మీరు చెప్పినట్టు అన్ని 100 కోట్ల సినిమా ఆడుతున్న ఇప్పుడు టైంలో నాది కూడా దానికి తక్కువ కాదు. నా టాలెంట్ కి నాకున్న దాంట్లో ది బెస్ట్ తీసానని చూపించడం కోసమే రిస్క్ చేశాను. ఫస్ట్ సినిమా ఒక అమ్మాయి వచ్చి ధైర్యంగా సినిమా తీసింది అంటేనే ఫస్ట్ ముందు వెళ్ళాలి. తన గట్స్, మీ గట్స్ మెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో తీసి తనకు అవకాశాలు, మీకు అవకాశాలు రాకపోతే ఒకటిచ్చేదే మనం చేయటం, ఆ గట్స్ తో 10 మందికి హెల్ప్ చేయటం అనే దానికి ఆ గట్స్ కోసమైనా ఫస్ట్ సినిమా చూడాలి. అందరూ నాకు తెలిసి చూస్తారు. అయితే ఎక్కడది సంజనాకి 3 కోట్లు పెట్టి తీసేంత స్తోమత ఉందా? ఎక్కడ? విజయవాడలో చిన్న సాధారణ రైతు కుటుంబం నేను వయ్యద్దు, నేను వయ్యానికి తీసుకోవచ్చు, మీరు డబ్బులు సంపాదించవచ్చు. సాధారణ అంటే మీ దృష్టిలో రైతు అనేవాడు పేదవాడు? పేదవాడు. నేను రైతు కుటుంబమే, మేము మిడిల్ క్లాసే. వ్యవసాయం చేసే ప్రతి ఒక్కడు మీ దృష్టిలో ఎన్ని ఎకరాలు చెప్పండి విజయవాడలో? నాకు 25 ఎకరాలు ఉంది సార్. విజయవాడ ఎక్కడ చెప్పండి? నూజివేడు సార్. నూజివేడు 25 ఎకరాలు ఉంది సార్ నాకు. సరే వదిలేసి, మీకు రైతు అనేవాడు వ్యవసాయం చేస్తే వాడు మీ దృష్టిలో పేదోడు? పేదవాడు కాదు. ఆ డబ్బులు పొలాలను పెడతారా? అదే అంటే సార్, ఇప్పుడు చాలా మంది అగ్రికల్చర్ చేస్తున్నారు ఇప్పుడు, ఆర్గానిక్ అనేసి. ఇప్పుడు వాళ్ళందరూ పేదోళ్ళేనా? నేను పేదవాళ్ళు అంటలేదు. కాదు కాదు కాదు, ఈ పొలాలు ల్యాండ్స్ అమ్మి సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారా? ఒక నిమిషం. ఒక్క విషయం ఏం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 క్లియర్ చేస్తా సార్. నేను ఎప్పుడు నాకు డబ్బులు లేవని గానీ, నేను పేదరికం నుంచి వచ్చానని గానీ బిగ్ బాస్ లో చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. నేను బిగ్ బాస్ లో ఏవి ఎక్కడ చేయించుకున్నాను తెలుసా మీకు? నేను దస్పల్లా హోటల్లో చేయించా. ముఖేష్ చేశాడు, మా ఫ్రెండ్ కదా. నేను ఎక్కడ చేయించాను? దస్పల్లా అనేది 2000-3000 కింద. ఎవరు? అది 6 years బ్యాక్. 6 years బ్యాక్ నేను దస్పల్లాలో నా ఏవి చేయించుకొని సూట్ రూమ్ బుక్ చేసుకుని దాంట్లో అదే కదా, సూట్ లోనే ప్రొఫైల్ కోసం చేయొచ్చు, ఒక రోజు 2 రోజులు చేయొచ్చు సార్. ప్రొఫైల్ అయినా సరే నాకు అంత పేదరికం దాంట్లో వచ్చినప్పుడు 2 లక్షలు ఖర్చు పెట్టి ఏవీ చేయించుకోవాల్సిన అవసరం ఏంటి సార్ నాకు? ఏమండి, బిగ్ బాస్ హౌస్ లో డ్రీమ్ 2 కాదు, దానికోసం 5 లక్షలు ఖర్చు పెట్టి అలాంటప్పుడు గమ్మునే ఉండేదాన్ని కదా సార్. అంత కుక్క కలిసి బయటకి ఎందుకు వచ్చేస్తాను నేను? లేదు కదా సార్. మీకు అదే చెప్తున్నా, నేను ఎప్పుడు పేదరాలని చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఏంటంటే, నాకు డబ్బుంది లేదు అనేది వదిలేస్తే నేను అన్ని ట్యాక్స్ కట్టి GST కట్టే సినిమా తీసా. ప్రతిదీ కూడా బిల్లులు అంటే బయట మనీయే ఇచ్చా. సో ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఇన్కమ్ ట్యాక్స్ లో చూసుకుంటారు.
ఓకే అండి, నా దగ్గర డబ్బు ఉందా, నా ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగినాయి. ఇప్పుడు ల్యాబ్ లో ఎవరైనా సరే 50,000 నుంచి క్యాష్ తీసుకోరు సార్, మీకు తెలుసో లేదు. ప్రసాద్ ఖాన్ ఏంటంటే 50,000 to 1 lakh క్యాష్, మిగతా ఏది ఉన్నా మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ పెట్టాలి. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ కెమెరాస్ ఏదైనా సరే సార్ మనం అన్ని ఆన్లైన్ లో చేస్తాం మనం. సో ప్రతిదీ కూడా నేను బయటే కట్టాను, బయట ఎక్కడి నుంచి వచ్చింది అనేది నేను వాళ్ళకి చూపించేసుకున్నా. జిఎస్టీ కడుతున్నాను నేను నా సినిమా పేరు మీద, నా ప్రొడక్షన్ పేరు మీద. సో అది నాకు ఎలా వచ్చింది, నాకు ఆస్తులు అమ్మానా లేదా బ్యాంక్ కన్నా వేసానా అనేది అది నాకు తెలుసు సార్. నేను కానీ ఒక్కటే చెప్తా, రైతు అనేవాడు పేదవాడు కాదు సార్. మీరు అది తప్పు, అది తప్పు సార్. రైతు అనేవాడు దేవుడు, రైతు అనేవాడే హీరో, రైతు అనేవాడే నా దృష్టిలో తప్పట్లేదు. సంజన గారు రైతు ఫ్యామిలీ, సాధారణ మధ్య తరగతి రైతు ఫ్యామిలీ, పొలాలన్నీ సినిమాలు తీసిన దాఖలాలు నా 25 years లో నేను చూడలేదు. నేను అది గ్రేట్ చేశాను సార్. అంత వదిలేస్తే రామారెడ్డి గారు ఫస్ట్ ఏం చేశారు సార్? వాళ్ళది వ్యవసాయ కుటుంబమే, ఫ్యామిలీస్, నందమూరి గారు వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళు ఎవరు ఆస్తులు అమ్మలేదే. ముందు సార్ ముందు చెప్తున్నా, తాతల నుంచి ఆస్తులు ఎవరైనా సరే పెద్ద ఫ్యామిలీస్ ఎవరైనా వ్యవసాయం చేసుకుంటేనే సార్ ఈ స్టేజ్కి వచ్చారు. మా నాన్నగారు వ్యవసాయం చేస్తున్నారు కదా నేను సినిమా తీయకూడదు అని ఆగిపోతే నేను ఇంకో రామానాయుడు గారు అంత పెద్దదాన్నవను, ఎన్టీఆర్ గారు అంత పెద్దదాన్నవను. సో ఎవరో ఒకళ్ళు బీజం వేయాలి కాబట్టి నేను సపోర్ట్ చేసుకొని ఆస్తులు అమ్ముకున్నాను, అప్పులు చేసుకున్నాను. అది ఎంత సపోర్ట్ చేశారు నాన్నగారు, మీరు ఎంత పెట్టారు? నాకు సేవింగ్స్ ఉన్నాయి సార్, నాకు సేవింగ్స్ ఉన్నాయి. మా అక్క హెల్ప్ చేసింది, మా చెల్లి హెల్ప్ చేసింది, ఇంకా ఎవ్రీవన్ మా ఇంట్లో ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు నాకు. వాళ్ళు హ్యాపీనా? ఫస్ట్ కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది సార్, టెన్షన్ ఉండకోకుండా ఎవరికి ఉంటుంది లోపల ఉంటుంది. మా అమ్మకి ఇంకా ఎక్కువ ఉంది యాక్చువల్లీ, బట్ అది ఇంకా 19th అంటే ఇంకా ఫ్యూ డేసే కాబట్టి లెట్స్ చూడాలి. చూసారా ప్రొడ్యూసర్స్ ఫస్ట్ కాపీ చూసారా? మా నాన్న చూసారు ప్రసాద్ ల్యాబ్స్ లో వేసుకున్నాం మేము, సినిమా డిపార్ట్మెంట్ అంతా చూసారు. వాళ్ళు హ్యాపీ. యా మా నాన్నగారు మీలాగే చెప్పారు ఫస్ట్ లో 4 ఎకరాలు కొనేవాళ్ళం కదరా అని, సినిమా చూసాక అన్నారు 10 ఎకరాలు కొనేస్తారు నువ్వు ఖచ్చితంగా సినిమా అంతా హిట్ అవుద్ది అన్నారు. ఓకే అండి, ఈ న్యూస్ వీడ్ లో ఎవరన్నా ఒక 25 acres కానీ 50 acres కానీ రెడీ పెట్టుకోండి. 19 తర్వాత మీకు అడ్వాన్స్ వచ్చేస్తే సంజన గారు రెడీగా ఉన్నారు ఇవ్వటానికి. అయితే ఈ సినిమా అయితే నాకు తెలిసి అందరూ హిట్ అవ్వాలని కోరుకుందాం మనస్ఫూర్తిగా. ఒక యాజ్ ఏ జర్నలిస్ట్గా అడగాలి కాబట్టి అడుగుతున్నాం అంతే తప్ప తప్పుగా మాట్లాడతారు కానీ అదేం కాదు. అడగాలి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏంటి ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ఉన్న రిస్కీ టైంలో వ్యవసాయదారుడు కుటుంబం నుంచి వచ్చి ల్యాండ్స్ అని పెడుతున్నారు లేకపోతే ఎట్లా పెడుతున్నారు అడగటం తప్పులేదు మాకు. ఓకే, ఓవరాల్గా మొన్న చూశాను మీ ప్రీ రిలీజ్ ఈవెంట్, రెడ్ డ్రెస్ వేసుకుని గిరా ప్రసాద్ ల్యాబ్లో మొత్తం తిరుగుతూనే ఉన్నారు. నేను చూశాను మిమ్మల్ని. అయితే చాలా మంది గెస్టులు రావాలి, ఎవరు ఆయన సముద్రగాని గారు తప్ప ఎవరో కనపడలేదు స్టేజ్ మీద. నాకు తెలిసి మీ టీము ఎవరో ఉన్నారు, మీ చుట్టాలు, నాన్నగారు, బంధువులు. ఏంటి ఇండస్ట్రీలో ఎంత పుందాక వరకు చెప్తున్నారు, నాకు తెలియని ఇండస్ట్రీ లేదు, నాకు చాలా మంది ఉన్నారు. మీకు తెలిసి వాళ్ళు ఇట్స్ నాట్ పుల్లర్స్. అయితే మీకు తెలిసిన ఇండస్ట్రీలో ఏ ఒక్కరు సాయపడలేదా లేకపోతే ఎవరు రాలేదా? సంజన చెప్తే ఎవరు రారా? అంటే టు బి ఫ్రాంక్ చాలా మంది నా స్టేజ్ మీద కూడా చెప్పారు సార్, చాలా మందిని అడిగాను నేను. ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ మేము ఇంకా తెలుగు వాళ్ళకి ఆఫర్లు ఇచ్చేస్తాం, తెలుగు వాళ్ళు రావాలంటే రారు, ఆడపిల్లలు బయటికి రారు అని చెప్తా అంటారు, వస్తే సపోర్ట్ చేయరు అంతే సార్. నేను వెళ్ళి చాలా మంది హీరోలకి, ఇప్పుడు కొంతమంది పేర్లు వదిలే కానీ సార్, కొంతమంది డైరెక్టర్స్ కి హీరోలకి అప్రోచ్ అవడం జరిగింది సార్, మీరు వస్తే హ్యాపీ అని చెప్పి. కొంతమంది షూటింగ్ ఉందన్నారు, కొంతమంది రావడం కుదరదన్నారు, కొంతమంది ఇంకోటి అన్నారు. కొంతమంది వస్తా అని తర్వాత ఫోన్లు ఎత్తడం మానేశారు. అలా జరిగాయి. ఇక చిన్న వాళ్ళంటే నేను కూడా పిలవలేదులే సార్. అంటే మనకి ఎవరైతే పబ్లిక్ కి ఇంపార్టెంట్ అవుతారు, మనకి మీడియాకి ఎవరైతే ఉంటే వస్తారు అనేది అవి మాత్రమే. నాకు తెలిసి మీ ఫంక్షన్ కూడా సండే జరిగినట్టుంది, ఆ రోజు షూటింగ్ లే ఉండవు. ఎస్ సార్. సార్ ఒకటి సార్ పిలిచా రాను అని డిసైడ్ అయిపోయారు, ఈ చిన్న సినిమాకి వెళ్తే మనకేంటి అనేది. నేను చాలా మంది చెప్తా, అరే బాబు మీరందరూ చిన్న సినిమాల నుంచి పెద్ద హీరోలు అయ్యారు, ఎందుకు రాలేదు? సంజన అంటే కోపమా? సంజన పడదా? చిన్న సినిమాలు పెద్ద ప్రమోషన్స్ ఏముంటాయి, వెళ్తే ఏమంత కవరేజ్ ఉంటుంది అనుకుండొచ్చు మేబీ. అందరూ అలాగే అనుకుంటారా? కొంతమంది వెల్విషర్స్ ఉంటారు, సంజనకి వెల్విషర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఎందుకు రాలేదు? కయ్యము వీళ్ళు కాకుండా కొంతమంది ఉంటారు కదా వెల్విషర్స్. కొంతమంది పాపం నిజంగానే కుదరనోళ్ళు నాకు తెలుసు సార్, కొంతమంది పిలిచాను నేను, వాళ్ళు నిజంగానే ఇక్కడ హైదరాబాద్ లో లేకపోవడం, కొన్ని వర్క్స్ ఉండి రాలేకపోయారు.
సముద్రగని గారిని ఎలా వచ్చారు ఆయన? ధనరాజ్ ఆయనకి మీకు పరిచయం కూడా లేదు? లేదు 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 సార్, నిజంగా ధనరాజ్ ఉన్నాడు కదా మనం రాఘవ, అది ప్రసాద్ లోనే మిక్సింగ్ జరుగుతుంది సార్, నాదిలోను ధనరాజ్ పక్క పక్క స్టూడియోస్ అని. అయితే ఇలాగ రెగ్యులర్ గానే మేము కలుస్తూ ఉంటాం కదా చాలా వరకు. అంతకు ముందు ధనరాజ్ నాకు 7-8 years ఫ్రెండ్. సో ఇలాగా రేపు రావాలి ధనరాజ్ అంటే, మరి గెస్ట్లు ఎవరంటే ఎవరు రాలేదు, ఏమో దెన్ వస్తేనే జరిగేదని నేను అనుకోను, ఎవరు వస్తే హ్యాపీ, వీళ్ళు వచ్చారు నా కోసం అని సపోర్ట్ ఉంటే మీడియా కవరేజ్ ఉంటుంది, రాకపోయినా కూడా ఇలాగే చేసుకుంటాను నేను, మళ్ళీ నెక్స్ట్ కి కొంచెం ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటా అన్న. పాపం అన్న రేపు డబ్బింగ్ అవి చెప్పడానికి వస్తున్నారు సముద్రగని గారు, ఒకసారి అడుగు నీకు హెల్ప్ అవుతారు. సరే అని ఆఫీస్ లో ఉన్నప్పుడు ఫోన్ చేశారు, ఆఫీస్ కి రా ఇక్కడ వెళ్ళా. సార్ మీరు ఒకటే లాస్ట్ ఆప్షన్ సార్, నాకు ఇంకా ఎవరు లేరు సార్, మీరు వస్తే నా సినిమా మార్కెట్ అవుతుంది, పలానా సినిమా ఉంది అని మీరు వచ్చి చెప్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అంటే, డైరెక్టర్ ప్రొడ్యూసర్ నేనే ట్రైలర్ చూపించాను, ఆయనకి చాలా బాగా నచ్చింది. ఎవరి దగ్గర అసిస్టెంట్ చేస్తున్నావు అన్నారు, లేదు సార్ అన్న, అట్లా తీసా చాలా బాగా తీసావు అన్నారు, యా సార్ కష్టపడ్డాను అంటే, మంచి టాలెంట్ ఉంది అని అన్నారు. సార్ అంతా అయిపోయిన తర్వాత ఆయన వస్తానమ్మా రేపు వస్తాను 6 కల్లా వస్తాను అన్నారు. ఇంకంతా మళ్ళీ వచ్చేటప్పటికి టెన్షన్, ఈయన వస్తారు రారు అందరికీ చెప్పేసుకున్నారు అని. పాపం 6 అంటే ఎగ్జాక్ట్లీ 6 వచ్చారు. పాపం 9:30 ఫ్లైట్ ఉంది ఆయనకి, అరగంట ఉండగలుగుతానమ్మా అన్నారు. సరే చాలు సార్ బాబు అంటే అరగంట వచ్చి ఉండి సాంగ్స్ ట్రైలర్ అన్ని చూసాక అని చెప్పారు, నీకు ఖచ్చితంగా నేను డేట్స్ ఇస్తాను సంజన, నీకు ఇస్తాను నేను ఖచ్చితంగా, మంచి సినిమా రాసుకున్నప్పుడు నన్ను వచ్చి డేట్స్ అడిగి నేను ఖచ్చితంగా నీకు ఇస్తానమ్మా అని. థ్యాంక్ యూ సార్ చాలా రాస్తున్నారా సెకండ్ సినిమా? ఇప్పుడు ఆయన ఇచ్చారని చేయకూడదు కదా సార్, మనకు కొంచెం అంత పెద్ద ఆర్టిస్టులు కొంచెం హ్యాండిల్ చేయాలంటే ఇంకొంచెం మోర్ ఎక్స్పీరియన్స్ కదా, ఒక 2 సినిమాల తర్వాత చేద్దామని. ఇప్పుడు అన్నిటికంటే మేకింగ్ కంటే తర్వాత మేనేజ్మెంట్ కంటే ఆర్టిస్టులు ఈగో సాటిస్ఫై చేయడం ఒకటి చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. మీ దాంట్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు లేరు కాబట్టి నాకు తెలిసి మీకు ప్రాబ్లం ఉండదు. ఎట్లా ఉంటది మీ ఫ్రెండ్స్ గానీ వీళ్ళు గానీ చాలా మంది ఉంటారు అంటే నా సినిమాకి ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఒక రోజు నేను 3-4 సీన్లు తీసేసుకోగలుగుతా సార్, నేను కంఫర్టబుల్ ఆర్టిస్టులు ఉండి కొత్త వాళ్ళు ఉంటాయి, పెద్దోళ్ళు ఉంటే 1-2 కన్నా ఎక్కువ చేయరు సార్, వాళ్ళకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మళ్ళీ వచ్చి సెట్ దగ్గరకు వచ్చి ఒక సీన్ తర్వాత అట్లీస్ట్ ఒక 2-3 hours గ్యాప్ తీసుకుంటారు, పెద్ద త్వరగా చేయరు వాళ్ళు, అంటే మనం గబ కానివ్వండి వాళ్ళకి కంగారుగా చేయరు, రిలాక్స్ గా చేస్తారు, రోజుకి ఒక సీన్ 2 లేకపోతే కుదిరితే చిన్న సీన్ తో 3 సీన్లు అంతే. మనం ఒక 4 సీన్లు కొట్టేసి చిన్న సీన్లు షార్ట్లు పెట్టేసుకుందాం, లేకపోతే అట్లీస్ట్ మాంటేజ్ పెట్టేసుకుందాం అంటే వర్కౌట్ అవ్వదు సార్ అక్కడ. సో వాళ్ళ తగ్గట్టు మనం బడ్జెట్ వేసుకుని వాళ్ళ తగ్గట్టు ఇన్ని రోజులే వెళ్తూ ఉండాలి, ఈ రోజుకి ఈ సీన్ కంప్లీట్ చేయాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి సార్. నా దాంట్లో లేదు కాబట్టి నెక్స్ట్ సినిమాకి కొంచెం పెట్టుకుంటారు. పెట్టుకుంటాను. సూపర్. ఎట్లా ఉంటుంది మేకింగ్ అంతా చేశారు, సినిమా రిలీజ్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ కూడా మీరే నాకు తెలిసి క్యూబ్ లో కొంటున్నారంటే మొత్తం ఇది కూడా ఎగ్జిబిషన్ అంటారు అన్ని మీరే. ఎటువంటి అనుభవం నేర్పింది సినిమా అనేది? అంటే నాకు ఇంతకు ముందు ఇవన్నీ తెలియదు సార్, యూఎఫ్ఓలు ఉంటాయి, క్యూబ్లు ఉంటాయి, ఈ సిరాస్ ఉంటాయి, ఇవన్నీ నాకు నిజంగా స్క్రాప్ ఇవన్నీ నాకు ఏం తెలియదు సార్, పిఎక్స్డీలు ఏం తెలియదు సార్. ఇప్పుడు అన్ని ల్యాబ్లు తిరిగి అవుట్పుట్లు ఇచ్చి అగ్రిమెంట్లు చేసి థియేటర్ మాట్లాడుకొని డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుకొని రోజు పేపర్లు ఇవన్నీ ఇప్పుడు ప్రతిదీ డబ్బులు ప్రతిదీ ఇట్లా వెళ్ళిపోతా ఉంటది, సింగిల్ ఎంపీ కూడా వెనక రాదు. అవును సార్, ఇది చేస్తానే ఉంటారు, పర్సు లోంచో బ్యాంక్ లోంచి చేస్తానే ఉంటారు రోజు. మై షోలోనే అవని ఇవన్నీ రేటింగ్ లోనే అవని ఊరికే అవ్వదు సార్, పుక్కట్లో ఊరికే చేయమంటే చేయరు, ప్రతిదీ లాస్ట్ మినిట్ లో మరీ ఉదేస్తారు సార్, ఇది చేసేయాలి మేడం పక్క సినిమా చేస్తే మనం చేసేయాలి అని చెప్పేసి ఉంటారు సార్. బాగా స్ట్రగుల్ పే చేస్తున్నారు. యా సార్, ఫీవర్ 2 days నుంచి అయినా తిరిగేస్తున్న టెన్షన్ లో. ఎస్. ఓకే, ఏంటి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది జర్నీ, ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది సార్? నేను మాక్సిమం వ్యవసాయదారుల కుటుంబం అంటే ఇట్లా మోడలింగ్ రంగంలో గానీ సినిమా రంగంలో గానీ. మా నాన్నగారు ఒకట్లేదు సార్, మా మమ్మీ వాళ్ళ నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, ఆయన చనిపోయారు ఇప్పుడు. తాతగారు, మా తాతగారు పాలిటిక్స్. పేరండి? మా తాతగారు వాళ్ళ అన్నగారు అయితే ఈయన పాలడు వెంకట్రావు గారు.
సో మా తాతగారు అన్ని పూర్ణచంద్రరావు గారు, ఆయన కూడా పాలిటిక్స్ అప్పుడు కాంగ్రెస్ లో బాగా తిరిగే వాళ్ళే. సో నాన్నగారు వ్యవసాయం అంటే వ్యవసాయం ఏం చేయలేదు సార్. ఫస్ట్ వీళ్ళందరూ బస్సులు పెట్టారు. అక్కడ అడిగితే అన్నేవాళ్ళు బస్సులనే చెప్తారు. ఎవరైనా ఆ ఏరియాలో బస్సులు తిప్పింది ఫస్ట్ పెద్దనాన్న నాన్నగారు వాళ్ళే. అంటే ఈ బస్సులన్నీ స్టార్ట్ అవ్వక ముందు. సో అప్పుడు ఈ బస్సులన్నీ ఉండి తర్వాత జాతీయం చేసుకున్న తర్వాత ఈ బస్సులు తీసేశారు. సో ఆ తర్వాత మళ్ళీ వ్యవసాయం అంటే ఏదో చెప్పుకోవడానికి ఇట్స్ నాట్ బ్రాండ్ లేదని అగ్రికల్చర్ అని చెప్తున్నారు. కోళ్ల ఫార్మ్స్ ఉన్నాయి సార్ మాకు. కోళ్ల ఫార్మ్స్ ఉన్నాయి. మీరు వెళ్ళి అడిగితే తెలుస్తుంది కదా, మనం చెప్పాలన్నా కూడా అక్కడ ఎవరైనా అడిగితే చెప్తారు. డైరీ ఫార్మ్ ఉంది సార్, కోళ్ల ఫార్మ్స్ ఉన్నాయి, అది రన్ అవుతూనే అప్పటి నుంచి. బట్ మేజర్ ఏంటంటే మనం చేసినా చెప్పినా మనకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది కాబట్టి ఎక్కువ వ్యవసాయదారుడు అంతే. వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు ఇండస్ట్రీకి రావడానికి? ఒప్పుకోలేదు సార్. కొట్టింది మా అమ్మ చీపురు కట్టి పెట్టి చాలా రోజులు. మా నాన్న తిట్టాడు, మా అమ్మ కొట్టింది, అయినా కూడా మనం వదలలేదు. మీరు ఏం చేసినా సరే నేను ఇదే అవుతా అన్న. అవ్వడానికి నీళ్ళు ఎదిగిన్నారు. ఇంట్లో నుంచి పోతా అన్న. వాళ్ళే బ్యాగ్ పెట్టేసుకొని గెట్ అవుట్ అన్నారు. 1-2 రోజులు కనపడలేదు. 3వ రోజు వద్దులే వచ్చేసి అని అన్నారు. వెళ్ళాను. ఏంటి అన్నారు. హైదరాబాద్ వెళ్తా అన్న. ఎందుకు అన్నారు. ఛానల్ వచ్చింది అన్న. వద్దు ఇక్కడ చేసుకో కావాలంటే అన్నారు. కుదరదు, నేను ఆ ఛానల్లోనే చేయాలన్నాను. ఆ తర్వాత అక్కడ మా అక్క వాళ్ళు ఇక్కడ ఉంటే ఆ లేటర్లో వచ్చేసేది మా అక్క. సో అక్కడ తన దగ్గర పెట్టి ఆ ఛానల్ అలాగా స్టార్ట్ చేసాం. ఆ తర్వాత మోడలింగ్ అన్న. ఏ ఛానల్ అండి అది? TV7 హెల్త్ అండి. TV7 హెల్త్ లో చేశారా? కాన్సెప్ట్ TV7 హెల్త్ చేశాను. అంతకుముందు లోకల్ టీవీలో వచ్చేసి అశ్విని దత్త గారు. సో ఇక వద్దు కుదరదు అన్నారు. సరే ఓకే అన్నారు. నెలకు కొంచెం మంచి శాలరీ వచ్చింది. స్టార్టింగ్ 6 వచ్చేది. తర్వాత కొంచెం డెవలప్ అయ్యి దగ్గరగా చాలా మంచి శాలరీ వచ్చింది. తర్వాత అదే ఛానల్ లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ అయిపోయాం. అప్పుడే డైరెక్షన్ వచ్చేసింది అక్కడే 10 years బ్యాక్. సో అయిపోయింది అక్కడ. అయిపోయిన తర్వాత మళ్ళీ మోడలింగ్ అన్నా. ఈసారి సంపేస్తా అన్నారు. సత్యవాదన్ అయినా నేను మోడల్ అవ్వాలన్నా. సరే పో అన్నారు. అయిపోయింది. టైటిల్ కొట్టి అంత ఈజీగా అవుతారా మోడల్? ఫస్ట్ 3 షోలు ఓడిపోయారు సార్. నేను ఎవరికి తెలియదు. ఓడిపోయింది ఆవిడ తెలిసింది. ఓడిపోయింది చెప్పుకుంటా 3 షోలు ఓడిపోయారు సార్. నేను 4th గెలిచాక మళ్ళీ ఇంటర్నేషనల్ షో అన్నా. అమెరికా వెళ్ళా. సరే పో అన్నారు. తర్వాత మస్కట్ వెళ్ళా. పో అన్నారు. శ్రీలంక అన్నా. పో అన్నారు. ఇండోనేషియా అన్నా. పో అన్నారు. అలాగా వెళ్ళాను. తర్వాత దాని మీద కూడా మనం ఎక్కువగా ఉండం కదా. ఎందుకనండి సార్? అక్కడ లిమిటెడ్ వరకు ఎక్స్పోజింగ్ ఇస్ ఓకే, కానీ నేను మోర్ ఎక్స్పోజ్ చేయను సార్. వెస్టర్న్ గా ఉండడం ఇష్టం కానీ ఎక్స్పోజ్ చేయడం ఇష్టం ఉండదు సార్. వెస్టర్న్ డ్రెస్ లో ఇప్పుడు ఇది వెస్టర్నే సార్. నాకు వెస్టర్న్ గా ఉండడం ఇష్టం. అలా ఎక్స్పోజర్ గా పక్కన వాళ్ళు ఏమనుకున్నారు నా డ్రెస్సింగ్ పెద్దగా సర్దుకునే డ్రెస్సులు నాకు ఇష్టం ఉండదు కదా. వెళ్ళేటప్పుడు అనుకోలేదా E20 ఉంటాయి కదా, వెళ్ళేటప్పుడే ఎక్కామా ర్యాంప్ వాక్ చేసామా అది కిరీటం పెట్టించుకున్నాం అంతే కాన్సెప్ట్ మనకి. ఆ డ్రెస్ గురించి వీటి గురించి పెద్ద సంబంధం లేదు మనకి. అది ఏంటి వాళ్ళే మిస్ ఇండియాలో అవుతారు, మనం అవ్వకూడదా సార్? ప్రతిదీ కసి సార్, కసి. ఏంటంటే పక్కన వాడితో నువ్వు ఎందుకు కంపేర్ చేసుకోవాలి? నన్ను ఫస్ట్ ట్రిగర్ చేసి ఏదైనా రెచ్చగొడితే ఫస్ట్ ఎక్కువ చేసేదాన్ని సార్. ఒకప్పుడు నువ్వు ఇది చెయ్యలేవు అంటే నేను అది చెయ్యాలి అన్న మైండ్ సెట్ సార్ నాది ఒకప్పుడు. ఇప్పుడు కూడా కాస్త కూస్తుంటదిలేండి. పుట్టుకతో వచ్చింది పుట్టుకల వరకు పోదంటారు కదా. ఉంది కాస్త కూస్తగా, మోర్ దెన్ కాదు. మోడలింగ్ లో చేస్తే చాలా అలవాట్లు అవుతాయి. డ్రగ్స్ అలవాట్స్ ఉంటాయి, చాలా పబ్బింగ్ ఉంటుంది, చాలా ఉంటాయి. అవన్నీ అధిగమించారా లేకపోతే వాటితో పాటు కంటిన్యూ అయ్యారా ఎప్పుడన్నా? లేదు సార్. దేవుడి దయ వల్ల అంత మంచి అలవాట్లు లేవు. కానీ ఎప్పుడన్నా ఉంటుందా కల్చర్ ఉంటుందా మోడలింగ్ లో? ఎప్పుడైనా మందే అర్థం కానీ ఇంకా అంతకు మించి పెద్ద అలవాటే లేదు సార్. ఎప్పుడైనా అది కూడా ఒక పబ్బుకి వెళ్ళినప్పుడు ఒక చుక్క ముక్క వేయాలి కాబట్టి అంతే. ఇది కూడా ఎక్కడ చెప్పలేదు. ఇక రేపు నుంచి తగులుకోండి. సూపర్. ఉంటుందండి మోడలింగ్ లో పబ్బింగ్ ఏమి ఉంటాయి? లేదని అబద్ధం చెప్పండి సార్. ఉంటాయి. మోడలింగ్ అనే కదా సార్. హైదరాబాద్ అంతా శుక్రవారం శనివారం పబ్బులోనే కదా సార్ ఉండేది. ఎవరు సార్ పంపుల్లో ఉండేది? మిడిల్ క్లాస్ వాడు ఎక్కడ వెళ్తాడు పబ్బు? పెడతాడు పబ్బు. సో లేదు సార్. ఎప్పుడు తాగనోళ్ళు లేకపోతే అనుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు సోషల్ గా అందరూ వీకెండ్స్ వెళ్తా ఉంటారు పబ్కి? ఎప్పుడైనా ఒక్కసారి సార్. అకేషన్ వైస్ ఎప్పుడైనా బర్త్డే పార్టీస్ లేకపోతే గెట్ టుగెదర్స్ లేకపోతే మా ఫ్రెండ్స్ ఎవరైనా అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వస్తేనో ఊరికలా కలుద్దాం సంజన అంటే ఫ్యామిలీ దాంట్లోనూ అంతే తప్ప రెగ్యులర్ బ్యాచ్ కాదు సార్. రెగ్యులర్ గా ఎప్పుడైనా ఉందంటే ఇంట్లో కూర్చొని సినిమా వేసి పెగ్గేయడమే. ఇంత ఓపెన్ గా చెప్పేస్తారు ఎట్లా రేపొద్దున? ఎవరు చేసుకుంటారు పెళ్లి మిమ్మల్ని? ఆడవాడు సార్ చేసుకుంటే నేను చేసుకుంటాను. నేనే కడతా సార్.
కాదు ఎప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు? ఈ సోషల్ మీడియా వాళ్ళు 60 పెళ్లి చేశారు. రీసెంట్ గా ఏమైందంటే సార్, పెళ్లి చేసుకో 30 years వచ్చాయి సార్. రీసెంట్ 30 వచ్చాయి అనమాట. 30th బర్త్డే జరిగింది మొన్న. మా అమ్మ పొద్దున్నే ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే చెప్పాల్సి పోయి 30 ఏళ్ళు వచ్చేసాయే, ఇక పెళ్లి చేసుకోవే, అందరూ నవ్వుతున్నారే అంది. సార్ చూద్దాంలే అన్న. మళ్ళీ ఫారెన్ చేసి చూద్దాం అన్నావు కదా, ఏం చేద్దాం అంది. నువ్వేం చేద్దాం చెప్పు అంటే పెళ్లి చేసుకో అంది. మా అమ్మకి ఫోన్ తీసుకుంది, నీ పెళ్లి చూసాక చచ్చిపోతారే అంది. సరే ఎక్కువ కాలం బతుకుతావు చూడమాకే అప్పుడే అన్న. లేదు లేదు చేసి నా ఆఖరి కోక అంది. మా నాయనమ్మ నా 2 గాజులు నీకు ఇస్తా అంది. సరే వీళ్ళందరూ టార్చర్ ఎందుకు, సరే సంబంధాలు చూడండి, ఇప్పుడు మొదలెడితే అట్లీస్ట్ ఒక 1 year కి పడుతుంది కదా, అప్పుడు చూద్దాం అని అనుకుంది. కరెక్ట్ గా ధనుష్కి అది ఇంటర్వ్యూ పడింది. పడి మా అమ్మ నా బుద్ధి తిడుతున్నాడు ఫోన్ చేసి, ఎవడా దైద్రు ఇప్పుడుకిప్పుడే సంబంధాలు చూస్తుంటే పెళ్ళైన డైవర్స్ అని అంటున్నాడు అనేసి కట్ చేస్తే 1 వారం రోజులకి ఇది వచ్చింది. అసలే ఒక పెళ్లి కాక అది ఏడుస్తుంది, ఇది పెళ్లి డైవర్స్ అంటాడు పూర్తిగాడు, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి సంబంధాలను ఏడుస్తుంది. తర్వాత అనుకున్నా, నువ్వు అడిగి మంచి పని చేశారు, ఇంకొన్ని రోజులు ఎత్తారు ఇంకా దాని పైన. అరే బాబు ధనుష్ చూడు ఒకసారి, నీ వల్ల ఆవిడ పెళ్లి అయిపోతుంది. అది కరెక్ట్, ఆడికే థాంక్స్ చెప్తాను. అది సార్. ఓకే, ఏంటి లవ్ అఫైర్ లేని ఉంటాయి? ఎన్ని ఏళ్ళ లైఫ్ సార్? దేవుడి దయ వల్ల ఒకప్పుడు ఉంది, మనం ఏమి నిజాయితీ పనులు అని చెప్పం కానీ ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు లేదు. ఎట్లా 30 years ఉంది, లవ్ అఫైర్లు అనుకోని ఉంటాయా? ఉంది సార్, ఉందా చెప్పాను, ఉంది అయిపోయింది అంతే కథ. ఇంకా అప్పటి నుంచి ముట్టుకోవాలా సార్ ఒకసారి? ఇంకొద్దు ఏదైనా ఓవర్ లవ్, ఓవర్ కేరింగ్, ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. సో అంత పెయిన్ మళ్ళీ నేను తీసుకోవాలనుకోవాలా, దట్స్ ఫైన్, హ్యాపీ రా సాల్. వచ్చేవాడు అలాగ వస్తాడు కాదండి. ఇలా ముందవుతాను, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇవన్నీ చెప్పడం వల్ల రేపు మీరు ఇప్పుడు ముందు తాగుతానని చెప్పారు, సినిమా చూస్తాను, ముందు అవుతాను, తర్వాత బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు పోయాడు, నా లైఫ్ నేనే అన్నారు. ఇట్లా ఉన్నప్పుడు ఏ అమ్మాయినా ఇంత ఓపెన్ గా మాట్లాడితే ఎట్లా తీసుకున్నాడు అబ్బాయిలు ఉంటారా? అంటే ఇప్పుడు ఎవరు ఫ్యామిలీ అంటే కొంతమంది పెళ్లి చేసుకున్న ఫ్యామిలీ లీడర్స్ ఎవరు మంది వేయట్లేదా సార్? అది వేరండి, అది జరుగుతూ ఉంటది, వాళ్ళు ఎవరు ఓపెన్ గా చెప్పరు కదా. వాడు ఎప్పుడే రేపు తెలుసుకున్నాకైనా పెళ్లి చేసుకుందాం వచ్చాకని తెలిసింది కదా సార్, అదే ముందే చెప్తే బెటర్ కదా సార్. అలా తెలుసుకున్నాడు వస్తే హ్యాపీ కదా, అన్ని తెలుసుకుని వస్తే. మళ్ళీ లేకపోతే ఇప్పుడు సీక్రెట్ గా ఎప్పుడు బయటికి వెళ్ళాను కానీ అది కష్టం కదా సార్, తాగి దొరికిపోతాం సార్. అందుకని చెప్పి తెలిసిన వాళ్ళు చేసుకోవడం బెటర్ సార్. మ్యారేజ్ చేయలేము సార్ తాగాక, కష్టం. ఎన్ని రౌండ్స్ ఉంటది మామూలుగా? మన ఏం సార్, బ్రీజర్ కి ఎక్కువ బీరు తక్కువ ఉంటుంది. అవునా? మరి తాగితే పట్టుకోలేము ఆవు అన్నారు మీరు. అది తాగితే మ్యారేజ్ చేయలేమంటున్నారు సార్, దొరికిపోతారా? ఓకే సూపర్ అండి. ఏంటి బిగ్ బాస్ ఎటువంటి అనుభవం ఇచ్చింది? ఎందుకంటే 1 week అంటే నాకు తెలిసి 1 week ఉన్నారు, అది లైఫ్ లో మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఇప్పుడు మీరు పిలిచి ఇంటర్వ్యూ చేస్తుంటే ప్లస్ అయినట్ట మైనస్ అయినట్ట? ప్లస్ అంతే. మరి అలా తిట్టలేదు వాళ్ళని మీరు? సార్ తిట్టలేదు సార్, తిట్టారులే, చాలా తిట్టలేదు సార్, తిట్టలేదు. వాళ్ళని ప్రశ్నించారు, మీరు దాన్ని తిట్టినట్టు అనుకుంటున్నారు. అదే మీ ప్రశ్నిస్తే అట్లాగే ఉంటుంది అంతే. ఏంటి వాళ్ళ ఏం సఫర్ అయ్యారు మీరు? సఫర్ అనేది సార్ సిల్లీ క్వశ్చన్ సార్. ఇప్పుడు కామనర్ సెక్షన్ లో వెళ్ళేసాను నేను, అప్పుడు ఎవరు సంజన ఎవరు మీకు తెలియదు. అవును, వెళ్ళిన తర్వాత నాకు సెలబ్రిటీలకి కాంపిటీషన్ ఏంటి సార్? నేను అనేవాడు ఎవడికో తెలియదు. 2 రోజులు జైలు వేసా, 2 రోజులు పెట్టినా, 3వ రోజు మళ్ళీ 4వ రోజు మా ఇంట్లో ఉన్నా. సో ఇన్నున్నప్పుడు పోయి నువ్వు వెళ్ళిపోయి సంజన పర్ఫార్మెన్స్ నీకు నచ్చితే ఓటు వేయండి అంటే ఎట్టేస్తారు సార్, ఎవడైనా ఎట్టేస్తాడు. అది ఎవరు దాని గురించి తెలుసుకోవడానికి ఒక 2-3 days పడుతుంది. నువ్వు 2-3 days లో ఫ్రైడే వరకు ఓటింగ్ పెడితే ఎవడు నా మోహన్ చూసి ఓడేస్తాడు బెస్ట్. జైల్లో ఉన్న ప్రెస్టేషన్ ఎవరికైనా ఉంటుంది సార్, ఉన్న దాంట్లో కథ ఏదో 2 మాట్లాడినావు దాన్ని తీసుకెళ్ళి బయట వస్తారా సార్? ఇది అన్యాయం కాదు, అన్యాయమా కాదా? మరి అంతే ప్రశ్నించారు సార్. అప్పుడు అది నాకు తెలిసి మీతో ఉంటే జాలీగానే ఉంటది, మామూలు ఫన్ కాదు. ఎట్లా ఉంటారు మీ ఫ్రెండ్స్ వాళ్ళంతా సంజన అంటే? అంటే మనం తాగినప్పుడు తాగకుండా 2 చెప్ప. ఆనంద్ సీన్ ఒకటి చెప్పండి, ఆనంద్ తర్వాత వెంకీ సీన్ నాకు తెలిసి మీకు సినిమా
ఒకటి మనకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, వాడికే రిస్క్ అని ఎవరికైనా మనమే రిస్క్, వాళ్ళకే రిస్క్ మనతో ఉంటే. అంటే హ్యాపీగా ఉంటాం సార్ అంతే. పెద్దగా నేను లైఫ్ ని చాలా మంది ఇది యారగెంట్ గా ఉంటది, ఇలా ఉంటది యాటిట్యూడ్ అనుకుంటారు, కానీ అందరికన్నా ఓవర్ సెన్సిటివ్ నేనే సార్. అది చాలా మందికి తెలీదు. నేను ఓవర్ గా ఏదన్నా మీరు నమ్మడి నమ్మకపోండి, ఏ విషయం ఈ రోజు నేను న్యూస్ చూసినా దాని గురించి ఆల్మోస్ట్ ఒక ½ an hour నేను ఫీల్ అవుతా. అంటే చిన్నపిల్లలు జరుగుతున్న దాని గురించి కానీ ఎవ్రీథింగ్ నాకెందుకులే అని. మొన్న కూడా నేను ఎన్ని ఛానల్స్కి వెళ్ళానో నాకు తెలుసు. నా ప్రమోషన్స్ వదిలేసి నేను డిబేట్కి వెళ్ళాను సార్. నా మూవీ వదిలేసి కూడా అంతకు ముందుది కూడా పాపది కూడా పడి హనుమంత్ డిబేట్లు గానీ చిన్న పిల్లలు గానీ వాట్ ఎవర్ ఏదైనా సరే నాది నేను వదిలేసి కూడా సొసైటీకి నువ్వు ఓకే నాది ఇంపార్టెంటే కానీ అది కూడా ఇంపార్టెంట్ కదా అనేసి నేను వెళ్ళి చేశాను సార్. సో నేను పెద్దగా లైఫ్ ని నా వరకు వచ్చేదాకా పెద్దగా నేను తీసుకోను సార్. నేను అనుకుంటా మనకున్న ఈ జంక్ ఫుడ్ అలవాట్స్ కానీ వాట్ ఎవర్ ఏదైనా సరే మనం ఈ జనరేషన్ ఈ పొల్యూషన్స్ కానీ బతికే చాలా తక్కువ సార్. హార్డ్లీ మనం బతికితే నేను ½ century దాటితేనే గ్రేటర్ అనుకుంటాను నేను. సో ½ century బతికితే ఇంక 20 ఏళ్ళు సార్. 20 years లో ఈ కుళ్ళులు కృతంతాలు అవి ఇవి కడుపులో పెట్టుకొని గ్యాస్ ట్రబుల్ తెచ్చుకొని అన్ని మనకి ఎందుకని ఎప్పటికప్పుడు కక్కేసి రిలాక్స్ ఉండొచ్చు అనమాట అంతే. చాలా సూపర్ సంజన. మామూలుగా లేదు మాట్లాడుతుంటే, మామూలుగా అంత ఓపెన్ గా మాట్లాడేవాళ్ళు ఎవరో ఉండరు. ఇంత ఓపెన్ గా కూడా ఎవరు అడగలేదు సార్. ఎంత వాటికి నిజం చెప్పు ముద్దాయిలాగా నిజం చెప్పు అన్నారు కానీ ఎవరు అడగలేదు. సూపర్. ఎందుకంటే కోపం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు, చాలా ఓపెన్ గా ఉంటారు, చాలా ఫెయిర్ గా ఉంటారు. ఏదైతే ఇప్పుడు గట్టిగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు మొహం మీద మీరు సంజన అంటే ఘాటుగా మాట్లాడుతున్నారు కానీ మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. వీళ్ళు పెయిన్ ఫీల్ అయినట్టు నాకు తెలిసి కోపంగా ఉండేవాళ్ళు పెయిన్ ఫీల్ అయినట్టు పెద్దగా కామ్గా ఉండేవాళ్ళు ఫీల్ గారు. వాళ్ళు లోపల పెట్టుకుని ఓ మీరు అన్నట్టే కుళ్ళిపోతా ఉంటారు. ఓపెన్ గా పైకి సంజన పైకి కనపడే సంజన వేరు ఉంటుంది, లోపల సంజన వేరు ఉంటుంది. సార్ చిన్న ఎగ్జాంపుల్ సార్, ఎప్పుడైనా సుత్తిని ఇనుముతో సుత్తితో కొడితే పెద్ద సౌండ్ వస్తుంది సార్. ఎందుకంటే దాన్ని మనం హర్ట్ చేస్తున్నాం. దెబ్బ పడితే సౌండ్ పెద్దగా వస్తుంది సార్. అంటే నొప్పి పడితేనే ఎప్పుడు నొప్పి పడినోడు గొంతు పెద్దగా ఉంటుంది సార్. అంటే ఎన్ని బాధలు పడితే వాడంత రాడులా తెలుతాడు, వాడంత స్ట్రాంగ్ అవుతాడు, అంత స్ట్రాంగ్ గా మాట్లాడతాడు. ఎప్పుడు దెబ్బ అంటే తగలిన వాళ్ళందరూ మాట్లాడాలన్న నా ఉద్దేశం కాదు. బట్ నేను చెప్పేది ఏంటంటే మనం ఎంత ఇక్కడ హార్ట్ కి గట్టిగా దెబ్బలు తగిలితే నువ్వు అంత రాడ్డుగా తయారవుతావు, అంత నీ లైఫ్ మీద ఫోకస్ చేస్తావు అనేది నేను నమ్మిన సత్యం సార్. సో నేను అదే అనుకున్నాను, నేను ఎవరి కోసం నువ్వు యాక్ట్ చేయొద్దు అంతే. నువ్వు ఎవరి కోసం యాక్ట్ చేయొద్దు, నువ్వు నీలా ఉండంతే. రేపొద్దున వచ్చేవాడు నిన్ను మొహం మీద ఉంది ఇలా మాట్లాడి తిట్టుకున్నా పర్లేదు, కానీ ఈ అమ్మాయి జెన్యూన్ గా ఉంటుంది అనే ఒక్క మాట చాలు అని అనుకుంటారు సార్. సంజన మీకు డబ్బులు ఉన్నాయి, మీరు మాట్లాడతారు. నాలాంటి వాడు ఓపెన్ గా మాట్లాడితే బతకగలరా? నాలాంటి అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు సస్టైన్ అయ్యే అమ్మాయిలు కానీ మీరు భలే వాళ్ళు సార్. గంటగా మాట మాట్లాడుతున్నారు. ఇందాకే సాధారణమైన కుటుంబం అన్నారు, వాళ్ళు ఇప్పుడు డబ్బులు ఉండాలంటున్నారు. ఇందాక రైతు పేదవాడు అంటే పెద్ద యుద్ధం జరిగింది ఇక్కడ. రైతు పేదవాడు అని యుద్ధం జరిగింది ఇక్కడ. రైతు పేదవాడు కాదు. సరే నేను అనేది అదే. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, సినిమా తీశారు కదా, ఒక సినిమా తీశారంటే డబ్బులు ఉన్నవాళ్లే కదా తీశారు. కాబట్టి మీలాంటి వాళ్ళు చెప్పారు ఒక మాట మీద నిలబడాలి, మీకు తోచింగ్ చేయాలి, ముక్కుసూటిగా వెళ్ళాలంటే మీకు వర్కౌట్ అవుతుంది. సస్టైన్ అయ్యే మాకు కానీ వేరే అమ్మాయిలు కానీ ఇప్పుడు బతకడానికి వచ్చిన వాళ్ళకి వర్కౌట్ అవుతుందా? నిజాలు చెప్పటాలు, ముక్కుసూటిగా వెళ్ళటాలు, ఇవన్నీ స్ట్రైట్ గా ఓపెన్ గా అయ్యి ఉన్నది ఉన్నట్టు చెప్తే వాళ్ళు బతకలరా? సార్ మీ కష్టం, మీ నమ్మకం, మీ నిజాయితీ ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతుంది సార్. అది కొంచెం లేట్ అవ్వచ్చు, టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా మీకు మంచి దారి చూపిస్తుంది. మీరు షార్ట్ కట్ లో వెళ్ళినంత మాత్రాన, అడమంత్ర సిరి వచ్చినంత మాత్రాన, మీరు సైలెంట్ గా ఉన్నంత మాత్రం, సొసైటీ ఎట్టుపోతే నాకెందుకు అన్నంత మాత్రాన, ఏది ఉన్నా అంతా లైఫ్ మొత్తం మీరు హ్యాపీగా ఉంటుంది. బట్ మీరు ఎప్పుడు ఒక్కసారి సార్ మీరు నిజం చెప్పి చూడండి, మీకు ఎంత రిలాక్స్ గా ఉంటుందో మీకు తెలియదు. ఎప్పుడైనా సరే మనం ఇంత గుండెలో దాచుకున్నంత కక్కేసాం అనుకోండి, రిలాక్స్ ఉండొచ్చు. రేపటి గురించి పెద్ద భయమే ఉండదు సార్. అప్పుడు రిలాక్స్ గా బతకొచ్చు, రిలాక్స్ గా ఉండొచ్చు అంతే. మీకు అదే చెప్తున్నాను నేను, నిజాయితీగా ఉండండి. ఖచ్చితంగా మీ నిజాయితీ ఖచ్చితంగా మీకు మంచి రూట్ చూపిస్తుంది, సక్సెస్ చూపిస్తుంది. సూపర్ సంజన. నేనే రాజు నేనే మంత్రి మంచి రోల్ చేశారు. తేజ ఎట్లా ఉంటాడు? తేజ గారు కొడతాడు, తిడతాడు, కొడతారా? అంటే
జరుగుతాయి. నన్ను కరవడం వరకే జరిగింది, ఇంకా కొట్టేదాకా తెచ్చుకోలేదు. సో ఎట్లా ఉంటుంది ఆయనతో వర్క్ చేయడం? గుడ్ ఎక్స్పీరియన్స్. పెద్ద డైరెక్టర్, లెజెండ్ డైరెక్టర్, గుడ్ ఎక్స్పీరియన్స్. ఇంకా మిగతా వాళ్ళతో చాలా సినిమాలు చేశారు కదా, ఎలా ఉంటుంది ఇండస్ట్రీలో డైరెక్షన్ కానీ? సార్ నాకు వరకు దేవుడి దయ వల్ల ఎవరు నన్ను ఎప్పుడు, నేను ఇప్పటి వరకు చేసిన కొన్ని సినిమాల వరకు గుడ్ డైరెక్టర్స్ దొరికారు, గుడ్ ప్రొడ్యూసర్స్. నన్ను ఎవరు ఏమి ఇబ్బంది పెట్టలేదు. దాని వరకు అయితే చెప్తాను. ఇబ్బంది పెడితే నేనే వదిలేస్తా సార్ ప్రాజెక్ట్. సో ఎవరు ఇబ్బంది పెట్టలేదు. యాంకర్, మోడల్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్, 6 క్రాఫ్ట్లు ఇప్పటికి. నెక్స్ట్ ఎక్కడ? పొలిటీషియన్, బిగ్ బాస్ 7, నెక్స్ట్ లేవు సార్ అలా వెళ్ళటానికి లేదు. మధ్యలో బిజినెస్ ఏదో పెట్టారుగా, ఒక్క పార్లర్. దాంట్లో ఎంత లాసా లాభమా? పర్లేదు సార్, బ్యాలెన్స్ కొంచెం అటు ఇటుగా. అసలు ఒక్క పార్లర్ పెట్టమంటే అంత డ్రింకర్స్ ఆ బ్యాచ్ వేరు కదా, ఆ క్రౌడ్ వేరు. లేదు సార్, డ్రగ్స్ కాదు, క్రౌడ్ వేరు. అంటే ఒకసారి వెళ్ళా సార్, అక్కడ వాటర్ సంథింగ్ ఏదో ఉండేది అక్కడ బజ్జర్స్ లో. వెళ్ళినప్పుడు మా వాళ్ళందరూ గుప్పం కొడుతున్నారు. ఏంట్రై కుక్క అన్నారు, ఏంటి అన్న, డబ్బులు ఎంత అన్నారు, 1000 అన్న, బొక్క అన్న, లేదు బాగుంటది టేస్ట్ చేయన్నారు. వద్దొద్దు, ఇది అవ్వడానికి మేకింగ్ ఎంత అవుతుంది అన్న, 100 రూపీస్ అన్నారు. 1000 రూపీస్ కొంటున్నావు కదా ట్యాక్స్ అంతా కలిపి. సో వాడికి ఎంత 900 రూపీస్ వాడికి ప్రాఫిట్ వస్తుంది. ఇవన్నీ వీడికి శాలరీ తీసేసినా కూడా రోజుకి ఎంత పోతాయి అంటే 300 to 400 పార్ట్స్ పోతాయి. అంటే అమ్మో రోజుకి ఇంత లాభం వస్తున్నప్పుడు మనం ఎందుకు పట్టకూడదు అనేసి ఈ డబ్బులు అడిగే ఇంట్లో. దేనికి అన్నారు, బిజినెస్ కి అన్నా. అమ్మాయి ఏ బోటికో బ్యూటీ పార్లర్ పెట్టుకో, కానీ అసలు అర్థమైందా? ఒక్కసారి తెలియదు. మా అమ్మ ఇప్పుడు కూడా పాన్ పరాగ్ షాప్ పెట్టింది, ఇప్పుడు కూడా. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే, మా ఇంట్లో ఎవరు డ్రింకర్స్ లేరు. మా నాన్నగారు సిగరెట్ గానీ అసలు ఆయనకి ఏం తెలియదు. కూల్ డ్రింక్ కూడా చాలా తక్కువ తాగుతారు. అసలు ఎప్పుడు ఆయన అలాంటి ముట్టుకోరు. అలాంటి ఫ్రెండ్స్ కూడా ఆయన ఎంటర్టైన్ చేయరు. ఈవినింగ్ కరెక్ట్ గా 7 అయిపోతే ఎగ్జాక్ట్లీ 7 ఇంట్లో ఉంటారు, న్యూస్ చూసుకుంటారు. చూసుకుని 9కి ఎగ్జాక్ట్ గా పడుకోవాలి. ఆయన ఎర్లీ మార్నింగ్ రోజు 4:30, 5 లోపు మిడిల్ ఖచ్చితంగా లేస్తారు. ఆయనంతా ఒక డిఫరెంట్. మా మమ్మీ అంటే ఇంకొక 1/2 అవర్ 1 అవర్, ఆవిడకి కూడా అంతే. గానీ సో మా ఇంట్లో అసలుకి హుక్కాల గురించి, డ్రింక్స్ గురించి, వీటి గురించి, సినిమానే చాలా పెద్ద విషయం అండి. సినిమా నేను చేయడం అంటే మా ఇంట్లో చూడడమే పెద్ద గొప్ప విషయం. సినిమా థియేటర్స్కి వెళ్ళి ఎక్కువగా చూడడం, చిన్నప్పుడు కూడా చూపించేవాళ్ళు కాదు. నేను వెళ్ళిపోయేదాన్ని. వసంతం సినిమా అయితే నాకు స్కూల్ ఎక్కి కొట్టేసి, ఇంట్లో ఎన్నిసార్లు వెళ్ళాను, 40 సార్లు వెళ్ళుంటాను నేను స్కూల్ ఎక్కి కొట్టేసి. సో ఏదో చెప్పాను. సో అడిగితే ఇలాగా అదేంటి అని అంటే, పాన్ పరాక్కి కిల్లి కొట్ట ఇది పెడతానంటుంది. ఇదేంటి, ఇదికేం పోయే కాలం అది ఇది అని చెప్పి. మాకు ఒక గ్రూప్ ఉంటది సార్, మా డాడీ వాళ్ళు 6 మెంబర్స్ వాళ్ళు గ్రూప్ ఫామ్ అయి ఉంటది అనమాట. అందరూ డిస్కషన్, పొద్దునే లేస్తే శుక్రవారం ఈ నామం చదవండి, శనివారం దీనికి ఇలాంటివి ఉంటాయి గ్రూప్ లో. దగ్గర మా కుటుంబమే దాంట్లో ఒక 40-50 మంది ఉంటారు. దానిలో ఎవరున్నా కానీ మా అమ్మలు, మా పెద్దమ్మలు, మా పిన్నులు అందరూ కలిసి దాంట్లో ఏదో పెడుతుంటారు. నేను ఇది పెట్టినందుకు ఎంత అంటే, ఇదేం పోయే కాలం, ఇంటా వంట ఉందా, ఇలాంటి పనులు చేయడం అసలు పరువు పోగొట్టడానికి. కాకపోతే అద్దా ఇది ఫస్ట్ సినిమా కూడా అదే అన్నారు. నువ్వు అసలు వెళ్ళే సినిమాల్లోకి వెళ్తావా, అసలు ఎంత రోతగా అసలు అందరు నవ్వుతారు, పలానా పిల్లలంటే ఎంత గౌరవం ఉంటది, నీ వల్ల మా ఇలాంటివి చాలా ఉన్నాయి. తర్వాత అన్న నేను పెడతా, మేము ఇవ్వము అన్నారు. మా తాత ఇచ్చింది నాకు ఇచ్చి నేను అమ్మేసా పెట్టుకుంటా అన్న. తర్వాత ఇది ఎక్కడ అమ్మేస్తుందని చెప్పేసి వాళ్ళే ఇచ్చారు. చాలా తక్కువ. మరి ఎందుకు తీశారు? బ్యాన్ చేశారు, గవర్నమెంట్ బ్యాన్ చేసింది, గవర్నమెంట్ బ్యాన్ తో తీసేసారు. పర్లేదు, అయితే లాస్ ఏం లేదు మీకు. లాస్ అంటే ఉంటుంది సార్, లాస్ ఆన్ ఆఫ్ సడన్ గా మొత్తం మనం రెంట్లు కట్టేసి ఉంటాము, అన్ని ఉంటాయి కదా. అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ 2016 లో. మొత్తం తెలంగాణ గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. అప్పుడు నేను తీసేసాను. దాని తర్వాత ఇప్పుడు 7 అయిపోయినాయి. తర్వాత బిజినెస్ పెట్టాలనుకోలేదు, బాగా తీవ్రంగా ఆలోచించాను సార్. 20 లక్షలు చాలా మంది తర్వాత అన్నారు బిజినెస్ పెడదాము అది. తర్వాత రెగ్యులర్ కూర్చొని ఆలోచించాను. ఇంట్లో 30 లక్షలు తీసుకొస్తాం, 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఒక దాన్ని బిజినెస్ డెవలప్ చేయాలి, మొత్తం మార్కెటింగ్ చేయాలి, 6 మంత్స్ పడుతుంది. 6 మంత్స్ నేరే రెంట్లు, శాలరీలు అన్ని పే చేయాలి. అంటే 10 లక్షలు, 40 లక్షలు. ఈ 40 లక్షలు నెలకు ఒక లక్ష రూపాయలు లాభం వచ్చింది అనుకోండి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి. 6 మంత్స్ తర్వాత ఆ 1 lakh రావాలంటే ఇంటూ మళ్ళీ 4 years పడుతుంది. 40 లక్షలు రావాలంటే మనం పెట్టిన పెట్టుబడి.
మళ్ళీ 40 లక్షలకు వడ్డీ ఒక్క అని ఆలోచించి 2 రూపాయలు వడ్డీ వేస్తే 40 లక్షలు. సో ఇట్లా కూర్చొని హ్యాపీగా టెన్షన్ లేకోకుండా శాలరీ లేకోకుండా ఆ 40 లక్షలు వడ్డీకి ఇచ్చేసుకుని హ్యాపీగా దీన్ని బతకొచ్చుగా అనుకున్నా. అప్పుడు ఆలోచన స్టార్ట్ అయింది. అప్పుడు కొన్ని ఉన్నాయి అనుకున్నా, నా దగ్గర ఏమున్నాయి అవి ఇంట్రెస్ట్ ఇచ్చారు. తర్వాత ఈ బిజినెస్ ఏదో బాగుంది అనుకున్నా. అప్పటి నుంచి బిజినెస్ పెట్టాలనుకోలేదు, ఇంట్రెస్ట్ తిప్పాలనుకున్నారు. అది సేమ్ యాక్చువల్లీ అయిపోయాయి కదా. ఎంత తిప్పుతున్నారు ఇప్పుడు ఇంట్రెస్ట్? లేదు లేదు, అప్పట్లో చెప్పారండి, అప్పట్లో ట్రంప్ ఉన్నప్పుడు. ఇప్పుడు తిప్పట్లేదు, అది కూడా లేదు, ఇప్పుడు తిప్పడానికి లేదు సార్. తిప్పి 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 పిప్పి పిప్పి చేశారు అవన్నీ. ఇప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళిపోయాయి సార్. లేవు లేదు. సూపర్. ఏంటంటే పాలిటిక్స్ లోకి వెళ్దామనే ఇంట్రెస్టా సార్? దేనికి పెద్ద మీరు పాలిటిక్స్ డైరెక్ట్ గా అడిగినట్టే ఉన్నారు, ఇండైరెక్ట్ గా కాదు కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నారు యాంకర్ స్టేజ్, ఒక స్టేజ్ దాటుకుంటూ వెళ్తున్నారు, దాంట్లో తప్పులు చూస్తున్నారు, ఒప్పులు చూస్తున్నారు. ఒక స్టేజ్ ఒక చోట ఆగలేదు, అన్ని లైఫ్ లో చూస్తున్నారు. ఒకటే లేదు కదా సార్, ఇది లైఫ్ లో అన్ని చూస్తున్నారు, మరి అన్ని చూడాలి కదా. చూడాలి. ఉన్నది ఒకటే జీవితం ఇచ్చారు సార్ దేవుడు, మరి ఇవ్వడం 30 ఏళ్ళు అప్పుడే తీసేసుకున్నాడు. ఇంకా ఉన్నది 20 ఏళ్ళు ఇచ్చాడేమో. 20 ఏళ్ళు ఎన్ని సాధించాలి? నెక్స్ట్ ఏం సాధించిపోతారు సార్? ఒకటి సార్, నేను అప్పుడు గెలుస్తానని పార్టిసిపేట్ చేయలేదు, ఏది చేయలేదు. సో ఏంటంటే ఒకరిని ప్రశ్నించడానికి నువ్వెవరు అనే బదులు నేను కూడా ఒక క్యాండిడేట్ అని చెప్పడం కోసం నిల్చున్నాం, అంతే సార్. పెద్ద లాజిక్ ఏం లేదు. బాగానే ఉన్నాయి కదా గవర్నమెంట్లన్నీ, మళ్ళీ మీరు సపరేట్ గా వచ్చి ప్రశ్నించడం అప్పుడు లేదనిపించింది, ఇప్పుడు బాగుంది అనిపించింది, అందుకే ఈసారి నుంచోలేదు. టీడీపీ సపోర్టర్ మీరు టోటల్ గా? అలా ఏం లేదు సార్. మరి అంతే కదా, ఇప్పుడు బాగుంది అందుకే నుంచి. అంటే అప్పుడు పవర్ స్టార్ గారు ఉన్నారు కదా, మీరు అదొకటి ఎందుకు ఆలోచించరు మరి? అలా ఏం లేదు సార్. సార్ నాకు ఫైనల్ గా టీడీపీయా, వైఎస్ఆర్సీపీయా, జనసేన ఇవన్నీ వదిలేస్తే జనాలకి మంచి జరిగితే చాలు సార్, అంతే. నాకు ఏ పక్షపాతం, ఏ పాయసం ఏవి లేవు సార్. జనాలకి మంచిగా ఉండండి, ఆ జనాల్లో కూడా మేము ఉన్నాం కాబట్టి బాగుండాలని కోరుకుంటాను సార్, అంతే. పెద్ద పార్టీలు ఈ జెండాలు మొయ్యాలి, ఈ జెండాలతో ఉండాలి అని ఏమీ లేదు. ఫ్యూచర్ లో చూద్దాం సార్. చాలా కష్టపడి తీసానండి, మా సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ అలాగే చెప్తారులేండి, ఏ సినిమా బాగుంది, మా సినిమా బాగుంటుంది. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను కదా, మీరే చెప్తారు. జూలై 19th మీరు థియేటర్స్కి వెళ్ళి ఈ అమ్మాయి బాగా తీసింది సినిమా అని ఖచ్చితంగా చెప్తారు. అసలు నేనేం తీసాను, ఇంత కష్టపడి ఈ అమ్మాయి అంటే ఒకటేంటంటే మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇంకా చాలా మంది వస్తారండి. ఏదో చిన్న సినిమా పెద్ద సినిమా కదా, కంటెంట్ బేస్డ్ అసలు ఎలా తీసారు వీళ్ళు అనేది ఒకసారి మీరు థియేటర్స్కి వచ్చి చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. జూలై 19th మీ అందరు వస్తారు అని నేను ఇంత రిస్క్ చేశాను. నేను మీరు వచ్చి మాకు సపోర్ట్ చేస్తే నా నమ్మకాన్ని మేము నిలబెట్టినట్టు అవుతుంది. ప్లీజ్ అందరూ జూలై 19th వచ్చి థియేటర్లో చూడండి. సూపర్. సంజన, లాస్ట్ క్వశ్చన్ ఒకటి. ఇండస్ట్రీలో కొంత కోఆర్డినేటర్స్ ఉన్నారు, కాస్టింగ్ కోచ్ ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పెడతారు, కమిట్మెంట్లు అడుగుతారు అని చెప్పారు. ఒక్క సినిమా ఇండస్ట్రీలోనేనా, మిగతా ఇండస్ట్రీలో కానీ? అన్నిట్లో ఉన్నారు సార్. కాకపోతే మేము అంత ఫోకస్ లైట్ లో ఉంటాం కాబట్టి మమ్మల్ని ట్రిగర్ చేస్తారు అంతే. మేము రుద్దుకున్న సబ్బు, మా కుక్క పిల్ల గొలుసు, ఇవన్నీ మేము లైటింగ్ లో ఉంటాం కాబట్టి చెప్తారు అంతే. అన్ని రంగాలు ఉంటాయి, అందరి రకాలు ఉంటాయి సార్. అలాంటప్పుడు ఓన్లీ ఇండస్ట్రీలోనేనా సార్ మర్డర్లు రేపులు జరిగేది? లేదు కదా సార్. సో అందరూ సొసైటీ అంతా ఉంది సార్. కాకపోతే మేజర్ గా మేము కొంచెం ఫేమ్ ఉండడం వల్ల ఎక్కువ ఫోకస్ మా మీద చేసి చూపిస్తారు తప్ప అందరి దగ్గర ఉంది. సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్గా ఉంటారు? మీకు బద్ధకం సార్, బద్ధకమా? చాలా బద్ధకం సార్. ఇప్పుడు మళ్ళీ మేకప్ వేసుకొని లిప్స్టిక్ వేసుకొని దానికి వేసిన డ్రెస్ వేయకోకుండా పెట్టి ఒక రీల్ చేసి దానికి ఇన్ని హ్యాష్ ట్యాగ్లు వేసేసి దానికి ఫిల్టర్లు వేసేసి ఇన్ని ఎడిట్లు చేసి బాబో. కాదు కదా, ఈ ఫాలోవర్స్ వస్తే షాప్ ఓపెనింగ్ లో లేకపోతే ఎందుకు సార్ మా ఏ కొలాబరేషన్కి వెళ్ళను సార్. నేను చాలా మంది వస్తున్నాయి. ఫేక్ అయితే మనం ఇంకొకరు మోసం చేసినట్టే కదా సార్. ఫేక్ ఏముంది? బట్టల షాప్ నాకు చాలా మొన్న కూడా వచ్చారు సార్. మీ స్లిమ్ మీ హెయిర్ నా హెయిర్ కి వచ్చారు సార్. హెయిర్ కి వచ్చి మీకు ఎవరికి చెప్పాలా, మీ హెయిర్ చాలా బాగుంటుందండి, ఇది ఒరిజినల్ అండి, పెట్టించుకున్నది కాదు, మీ హెయిర్ బాగుంటుంది కదా మీరు ఒక యాడ్ చేసి పెట్టండి, మా ఆయిల్ వాడితే ఇంతకు ముందు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండేది, తర్వాత హెయిర్ పెరిగిందని ఇది యాడ్ ఇవ్వమన్నారు. నేను ఒకటే అన్నాను, నాకు మా అమ్మ ఇచ్చిన హెయిర్ ఇది, నేను కట్ చేసుకోకుండా ఏదో మా ఇంట్లో వాళ్ళకి కొడతారని చెప్పి పెంచుకుంటుంటే నీ ఆయిల్ వల్ల నేను ఇప్పుడు ఎవరు పెరగకపోతే ఏమనుకుంటారు, ఫేక్ అనుకుంటారు. నేను చేయను సార్ అన్న. తర్వాత బెట్టింగ్ యాప్స్ కూడా వచ్చాయి సార్, నేను చేయను అన్న. సో నేను అదే సొసైటీలో మన వల్ల పెద్ద ఉద్ధరించి స్పీకర్ ఏమి లేకపోయినా
చెడగొట్టుకోకుండా ఉంటే చాలని నా ఉద్దేశం అంతే. ఈ బట్టల షాప్ ఓపెనింగ్ లో అవి కూడా ఉంటాయి కదా, చిన్న చిన్న స్టాల్స్ ఓపెనింగ్స్ అవి బాగానే. వీళ్ళు ఇప్పుడు యూట్యూబర్స్ కానీ మీ బిగ్ బాస్ లో వాళ్ళ వల్ల చాలా మంది యూట్యూబర్స్ కడుపు కొట్టారు. వీళ్ళు బిగ్ బాస్కి వెళ్ళటం రావటం, హోమ్ టూర్లు పెట్టడం, యూట్యూబ్ ఛానల్ పెట్టడం, హోమ్ టూర్లు చేసేయటం, ఫ్రిడ్జ్ టూరు, బాత్రూమ్ టూర్లు, ఈ టూర్లు చేసేయటం. ఈ ఏదైతే మెయిన్ స్ట్రీమ్ యూట్యూబ్ లోనే అన్ని పడిపోయినాయి. వీళ్ళు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేసిన పని ఇదే. దాని తర్వాత అది పక్కన పెడితే చాలా మంది బట్టల షాప్ ఓపెనింగ్ లేకపోతే చిన్న చిన్న స్టాల్ ఓపెనింగ్ మంచి ఇన్కమ్స్ ఒక 4-5 లక్షలు 10 లక్షల లోపు తీసుకుంటారు. అట్లా ఎందుకు ట్రై లేదు? అవి కూడా డబ్బులే కదా, న్యాయంగా సంపాదించే డబ్బులే కదా. లేదు సార్, అలా చేశాను కొన్ని సార్. నేను ఫస్ట్ ట్రై ఇలాంటి చాలా చేశాను. నేను చిల్డ్రన్స్ కిడ్స్ ఇవే అన్ని చేశాను. నేను చేయలేదని చెప్పాను. కానీ సార్ ఇప్పుడు ఏంటి సార్, చాలా మంది తెలియని ఏంటంటే గొర్రెలు సార్. కొంతమంది నేను ఈ రోజు ₹1,00,000 వేస్తే నా పేజ్ ఒకటి హ్యాండిల్ చేస్తాడు. నేను ఒక ఫోటో పెట్టేసేసి ₹1,00,000 అడిగి ఇస్తాను. నేను ₹1,00,000 నా ఫోటో పెట్టి దాన్ని మంచి మంచి ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్లు పెట్టి దాన్ని పెట్టి ఆడు మొత్తం ఫాలో అప్ చేస్తాడు. చేస్తే దానికి లైక్లు కూడా పెంచుతాడు. 1 మిలియన్ చూసినట్టు, ఒక 10,000 30,000 లైక్లు వచ్చినట్టు, కింద కామెంట్స్ అంటే ఒక 10, 20, 30 పెడతాడు మంచి కామెంట్స్. మిగతా అన్ని ట్రెండ్ అవుతుంటే ఆటోమేటిక్ గా వస్తాయి. కాకపోతే ఇవన్నీ తెలియదు ఏంటి, ఇవన్నీ రియల్ అనుకుంటారు లైక్లు. ఇవన్నీ కావు, ఇవి కావు సార్. 1 మిలియన్ 2 మిలియన్స్ అంటే కొంతమందికి వచ్చే వాళ్ళకి ఉంది. కానీ మేజర్ గా ఏంటంటే ఈ కొలాబరేషన్స్ వల్ల డబ్బులు వస్తాయి అనేది పెద్ద స్కామ్. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంజనాది ఏదో ఒక డ్రెస్ మా బట్టల షాపు ప్రమోట్ చేయమని చెప్పేసి చూసుకుంటాను నేను. అమ్మో ఇలా పేజ్ లో దగ్గరగా 3 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు, ప్రతి పోస్ట్ కి 1 మిలియన్ ఉన్నారని నేను 2 లక్షలు ఇస్తా బిస్కెట్. అది జెన్యున్ గా వెళ్ళదు అది బయటికి. వీళ్ళు చూసుకోవడానికి అమ్మ మా ప్రమోషన్ 3 లక్షల మంది 4 లక్షల మంది చూసారు, ఇంకేముంది నా బిజినెస్ పెరిగిపోద్ది అనుకుంటున్నాను. దానివల్ల ఒక్కేవి కాదు. అవును, అది మీకే సంబంధం. అది లేదు, అది ఫ్రాడే కదా. నాకెందుకు సార్ అది? సరే నా డబ్బులు పోయినా పర్లేదు సార్, పక్కన వాళ్ళు డబ్బులు ఏం దొబ్బేకోకుండా ఉంటే చాలే సార్, నాకు అంతే చాలు. సూపర్ అండి, చాలా ఆనెస్టీగా నిజాయితీగా చెప్తున్నారు. అలాగే సినిమా కూడా అంతే నిజాయితీగా తీశారు. ఇంకోటి, ఇటువంటి ఇండస్ట్రీలో ఒక అమ్మాయి బయటకు వచ్చి డైరెక్షన్ చేసింది, చాలా ధైర్యంగా చేసింది. ఎవరు అవకాశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా నా డబ్బులు పోతే పోయిందంటూ కూడా డబ్బులు పెట్టింది. 3 కోట్లు పెట్టి ధైర్యంగా నిలిచి ఇంకో 10 మందికి అవకాశాలు ఇచ్చింది. ఇటువంటి సినిమా హిట్ అయితే ఇంకో 100 మందికి పని దొరుకుతుంది. కంపల్సరీ ఏ మాత్రం ఖాళీ ఉన్నా కూడా 19th ఎన్ని పనులు ఉన్నా ఒక అమ్మాయి కోసం తను చేసిన డేర్ కోసం, సాహసం కోసం అని చెప్పాలి. వెళ్ళి ఖాళీ ఉంటే మ్యాక్స్ ఫ్యామిలీతో వెళ్ళి 19th క్రైమ్ రీల్ చూడండి. మీకైతే ఆవిడ చెప్పడం డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు వరకు ఇన్నుంటారు ఇంటర్వ్యూ, చాలా ఫెయిర్గా ఉంది, చాలా ఓపెన్గా చెప్పింది. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. ఆ స్ట్రగుల్ చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి, తన ఫేస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఒకసారి చూసి ఆ సినిమా చూసి ఆవిడని ప్లస్ చేస్తే ఇంకో 10 మందికి అవకాశాలు దొరుకుతాయి. అదే అండి సంజన గారు, ఆల్ ద బెస్ట్ అండి. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకోండి.